హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూస్తామమ్మా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, 1 జూలై నుంచి ఒక్కసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 జూలై నుంచి మనకి కొత్త బ్యాచెస్ మీకు అఫోర్డబుల్ ఫీజెస్లో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడమ్మా ఉంది? హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఆన్లైన్ ఈ 60,000 ఫీజు కూడా 5 మంత్స్ ఇంటూ 5,000 ఇంటూ 12 మంత్స్ మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అండ్ ఈ 70,000 10,000 ఇంటూ 7 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఈ 30 జూన్ కల్లా జాయిన్ అయితే 1 జూలై నుంచి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది అనమాట. మనకు చూడండి, కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అన్నీ కవర్ అవుతాయి. సో మీకు బ్యూటిఫుల్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూస్తే జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. సిసాట్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ 10,000 వర్త్ ప్రొడక్ట్స్ అనేవి మీకు దీంట్లో ఇంక్లూడ్ అయి వస్తాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సి గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ అన్నిటికీ కూడా మనకి మన క్లాసెస్ అనేవి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకనే వెంటనే డిలే చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేయండి అమ్మా. అండ్ నెక్స్ట్ చూడండి, మనం ఇన్ఫినిటీ జిఎస్ క్లాసెస్కి మాత్రమే కాదు, ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్ అని మనం ఈ ఆప్షనల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే ఏ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ ఆంథ్రపాలజీ ఈజ్ డన్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. ఓకేనా, సో మీకు 25,000 ఉన్న ఫీజ్ మీరు ఇది 15th జూన్ వరకు అమ్మ. ఒక్కసారి చూడండి, 15th జూన్ వరకు మాత్రమే. 16th జూన్ తర్వాత మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 16th జూన్ నుంచి 22,500 రూపీస్కి ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది అనమాట. కంప్లీట్గా 10% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది, ఇన్స్టెంట్గా ఇస్తారమ్మా. ఓకే, సో మీరు ఆంథ్రపాలజీ చూసుకున్నట్టయితే మనకి కేవలం 4 to 5 మంత్స్లో టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు తీసుకొని కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ మెయిన్స్ కల్లా మీరు రెడీ అవుతారు. అప్పటికల్లా మీరు అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ మీరు ఈ టైంలో స్టార్ట్ చేయడమే కరెక్ట్ డెసిషన్ అమ్మ. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే ఆప్షనల్ అనేది జాయిన్ అవ్వండి అమ్మ. మీకు ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఎస్. సో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 09/6/2022. ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్స్ 1 by 1 నీట్గా డిస్కస్ చేద్దాం. చూడండమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఫస్ట్ ఆర్టికల్, ఆర్బీఐ రైజెస్ రేట్స్ టు టేమ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ రేట్స్ అనేవి పెంచింది. ఓకేనా, సో అదంతా కూడా ఆర్టికల్ మనం చూద్దాము. అండ్ నెక్స్ట్, విషియస్ డొమెస్టిక్ పాలసీస్, ఫారెన్ పాలసీ షాక్స్. కొన్ని డొమెస్టిక్ పాలసీస్ వలన ఫారెన్ పాలసీస్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాంతో ఇబ్బంది అనేది కలుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ బంపింగ్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా 2. ఓకేనా, రూల్ ఆఫ్ లా అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది రీసెంట్గా జరిగిన పోలీస్ కేసెస్ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఆర్టికల్లో మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, డీలింగ్ విత్ ది ఇండో పెసిఫిక్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, ఇండో పెసిఫిక్ రీజన్ గురించి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనకి డిస్కషన్లో ఉన్నది. అదంతా కూడా మనం చూద్దాం. ఓకే, ఎందుకు? ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది యూఎస్ఏ డ్రాఫ్ట్ పాలసీ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఇండో పెసిఫిక్ రీజన్ అంతా కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద చూస్తాము. అండ్ నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఉంటుంది. సో అయితే ఆర్టికల్ అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అహెడ్ ఆఫ్ సోయింగ్ ఖరీఫ్
ఎంఎస్పి రివీల్డ్. ఓకే, సో సోయింగ్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఖరీఫ్ క్రాప్స్కి ఎంఎస్పి అనేది రివీల్ చేయడం జరిగింది. ఓకేనా, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చూస్తాము. ఓకేనా, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇండియా అండ్ వియట్నాం సైన్ మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఓకే, మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేది ఇండియాకి వియట్నాంకి మధ్యన జరిగింది. అండ్ నెక్స్ట్, విల్లింగ్ టు వర్క్ విత్ ఇండియా టు హెల్ప్ శ్రీలంక సేస్ చైనా. చైనా ఏంటి, ఇట్ ఈస్ విల్లింగ్ టు వర్క్ విత్ ఇండియా టు హెల్ప్ ఎవరికమ్మా, శ్రీలంక అని చూస్తాం. దీన్ని ఇండియా చైనా +1 పాలసీ అంటారు. +1 అనేది ఏ కంట్రీ అయినా కూడా అవ్వచ్చు, అయితే ఇక్కడ శ్రీలంక అనేది తీసుకుంటున్నాము. ఓకేనా, సో ఆ పాలసీ అంటే ఫిలాసఫీ అదంతా కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఆర్టికల్ చూడమ్మా. ఆర్బీఐ రేజెస్ రేట్స్ టు టేమ్ ఇన్ఫ్లేషన్. టేమ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అమ్మా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. టేమింగ్ అంటే కంట్రోల్ చేయడానికి అనమాట. రీసెంట్గా కూర్చున్న మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్స్ పెంచడం అనేది జరిగింది. దేనికి, ఇన్ఫ్లేషన్ హైగా వెళ్ళిపోతుంది, ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ రెపో రేట్ అనేది పెంచడం జరిగింది. అయితే సార్ 50 బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి? 50 బేసిస్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ 0.5%. 1%ని వాళ్ళు 100 బేసిస్ పాయింట్స్ కింద పెడతారు. సో 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అని చూస్తాం. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆర్బీఐ అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ దేనికి తీసుకొచ్చారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనం ఇప్పుడు నీట్గా జాగ్రత్తగా తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి అమ్మా. ఏ ఎకానమీ అయినా సస్టైన్డ్గా గ్రో అవ్వాలి అంటే మనం ఏం చేస్తామమ్మా, ప్రైస్ అనేది స్టేబుల్గా ఉండాలి అని చూస్తాము. అంతే కదా, ప్రైసెస్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటాయో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు, ఎవరైనా ఫిక్స్డ్గా ఇంత ప్రాఫిట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునా, ప్రైసెస్ అనేవి స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. అదే ఇన్ఫ్లేషన్ ఉంది అనుకోండమ్మా, ఇన్ఫ్లేషన్ వల్ల ఈరోజు 10 రూపీస్ ఉన్నది, రేపు 15 రూపీస్ అవుతుంది, మళ్ళీ ఓ 2 డేస్ తర్వాత 8 రూపీస్కి పడిపోతుంది, మళ్ళీ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత 10 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకే, అట్లాగే ఇన్కమ్ అనేది డైలీ బేసిస్ మీద చేంజ్ అవుతుంది ప్రైస్ స్టేబుల్నెస్ లేకన్నా అంటే అది మనం స్పీడ్గా మనం చూడము అనమాట. ఓకే, సో దీనివల్ల మనం జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాలని అనుకోరు, ప్రాఫిట్స్ కూడా సస్టైన్డ్గా రావు అని చెప్పేసి. ఓకేనా, సో అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాము, ప్రైస్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. ఈ ప్రైస్ స్టెబిలిటీని కంట్రోల్లో పెట్టడానికి ఏదైనా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి కదమ్మా, ఆర్ ఏదో ఒక పాలసీ ఉండాలి కదా, దాన్నే మనం మానిటరీ పాలసీ అని అంటాము. దాన్నే మనం మానిటరీ పాలసీగా చూస్తాము. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అని చూస్తాము, టు ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అని చూస్తాము. ఓకేనా, త్రూ ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్. మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు రెపో రేట్ అవన్నీ అన్నాం కదమ్మా, వాటిని మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. సార్ వాటిని ఎందుకు మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటామంటే ఆ పాలసీ యూజ్ చేసుకొని ఎకానమీలో ఉన్న మనీ ఫ్లక్చువేషన్ని చేంజ్ చేయొచ్చు. అంటే మనీ ఎక్కువ ఉంది అంటే రెపో రేట్ పెంచి మనీ ఇన్ ది ఎకానమీని తగ్గించవచ్చు, లేదు అంటే మనీ తక్కువ ఉందంటే రెపో రేట్ తగ్గించి మనీ అనేది ఎకానమీలో పెంచవచ్చు. ఒక్కసారి గుర్తుంచుకున్నామా, రెపో రేట్ ఎప్పుడూ కూడా ఆపోజిట్లో ఉంటుంది. రెపో రేట్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మనం ఏం చెప్తాము, మనీ ఇన్ ది ఎకానమీ అని చూస్తాం, మనీ ఇన్ ఎకానమీ అని చూస్తాం. ఇప్పుడు రెపో రేట్ ఎక్కువ ఉంది అంటే మనీ ఇన్ ది ఎకానమీ తగ్గిపోతుంది, రెపో రేట్ తక్కువ ఉంది అంటే మనీ ఇన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. ఓకేనా, ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏమంటాం, టు హ్యావ్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో గ్రోత్ ఆటోమేటిక్గా మనం చూడగలము అనమాట. ఓకే, అండ్ సో అయితే 2016లో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని మానిటరీ పాలసీ కమిటీ అని అంటాం. అర్థమైంది కదమ్మా, సో ఇది ఒక కమిటీ, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైసెస్ డిసైడ్ చేయడము. సో దానితో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, ప్రైస్ స్టేబుల్ అవుతుంది, గ్రోత్ అనేది రీచ్ అవుతుంది. ఇది ఎవరు చేయాలని చెప్పడం జరిగింది,
ఆర్బీఐకి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ గురించి ఆర్బీఐ యాక్ట్ 1934లో అమెండ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆర్బీఐ యాక్ట్ 1934 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇది? సెక్షన్ 45ZBని అమెండ్ చేసి మానిటరీ పాలసీ కమిటీ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా, 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? టు టేమ్ ఇన్ఫ్లేషన్ అని చూస్తాం. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే మెయిన్ గోల్ అనమాట. ఓకే, అయితే ఆ 6 మెంబర్స్ ఎవరెవరో చూడండమ్మా. ఫస్ట్ మెంబర్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆర్బీఐ గవర్నరే ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. ఓకే, ఆ తర్వాత డిప్యూటీ గవర్నర్ కూడా ఉంటారు. అండ్ ఆ తర్వాత మరొక ఆఫీసర్ నామినేటెడ్ బై బోర్డ్. ఓకే, బ్యాంక్ బోర్డ్ అనేది మరొక ఆఫీసర్. అంటే ముగ్గురు ఆర్బీఐ బ్యాంక్ నుంచి ఉంటారు. అండ్ 4th పర్సన్, 5th పర్సన్, 6th పర్సన్, ఈ వీళ్ళ ముగ్గురు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అఫీషియల్స్ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. అయితే సార్ వీళ్ళందరికీ డెసిషన్ ఎట్లా వస్తారు? వీళ్ళందరి డెసిషన్ కూడా కేవలం మనం మెజారిటీ డెసిషన్ అనేది చూస్తాము. మెజారిటీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ 6 మెంబర్స్లో కూడా ఎప్పుడైనా టై అయ్యింది అంటే అప్పుడు ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. కాస్టింగ్ ఓట్ అంటే 1 ఎక్స్ట్రా ఓట్ టై అయినప్పుడు మాత్రమే ఉపయోగించేది. ఓకే, సో ఒక 3 మెంబర్స్ ఒకటి చెప్పారు, మరొక 3 మెంబర్స్ వేరేగా ఓటు వేశారు అనుకోండి. ఓకే, అప్పుడు ఆర్బీఐ గవర్నర్కి ఒక ఓటు వస్తుంది. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ ఎందులో ఉంటే ఆ ఓటు అనేది ఎక్స్ట్రా అయ్యి అప్పుడు 4-3 అవుతుంది. అప్పుడు మెజారిటీ డెసిషన్ మాత్రమే తీసుకుంటారు. ఈ విధంగా చూస్తాము. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాన్ని మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అని అంటాం. మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్లో వేరియస్ రేట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. వేరియస్ స్టాండ్స్ అనేవి కూడా ఆర్బీఐ తీసుకుంటుందని చూస్తాం. ఓకేనా, సో అయితే ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకారం మనకి ఇన్ఫ్లేషన్ అనేది +or-4 చూస్తాము, +or-2 బేసిస్ పాయింట్స్ అనేది చూస్తాం. అంటే ఇన్ఫ్లేషన్ అనేది 2% నుంచి 6% వరకు వెళ్ళచ్చు. ఓకేనా, సో 4 +or-2 బేసిస్ పాయింట్స్ అనేది మనం చూస్తాము అన్నమాట. 4 +or-2% ఆర్ బేసిస్ పాయింట్స్, 200 బేసిస్ పాయింట్స్. సో దాంతో మనకి 2% నుంచి 6% బ్రాకెట్ మధ్యలో ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్ చూస్తే మనకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే కరోనా తగ్గిందో మొత్తం మార్కెట్ అంతా ఓపెన్ అయింది. అవైలబిలిటీ ఆఫ్ మనీ అనేది పెరిగిన తర్వాత అండ్ నెక్స్ట్ ఆయిల్ ప్రైసెస్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరగడం వలన, ఫుడ్ ప్రైసెస్ కూడా పెరగడం వలన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా అమౌంట్స్ అనేవి స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాంతో ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తీసుకొస్తాము అన్నమాట. ఓకే, సో అయితే మీరు జనరల్గా చూడండి, ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్నే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు రెపో రేట్ని మాత్రమే యూజ్ చేస్తారు అంటే రెపో రేట్ ఈజ్ ది బెంచ్ మార్క్ రేట్ అని అంటాము. అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఎప్పుడైతే నార్మల్ బ్యాంక్స్కి అమౌంట్ అనేది కావాలో వాళ్ళు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఓకే, అంటే లిక్విడిటీ మనీ అనేదాన్ని లిక్విడిటీతో పోలుస్తాము. ఆ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ మెషర్తో ఆర్బీఐ దగ్గర వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు. దీంట్లో వాళ్ళు కొలాటరల్ కింద గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ అవంతా కూడా పెడతారు అనమాట. ఓకే, కొలాటరల్ పెట్టి అమౌంట్ అనేది తీసుకుంటారు. దాన్ని మనం చూస్తాము అనమాట. ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ అమౌంట్ని రెపో రేట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ రెపో రేట్ అనేది 4% పెట్టింది అనుకోండి. ఎస్బీఐ అనే బ్యాంక్ 4%కి తీసుకుంటుంది. 4%కి తీసుకున్న తర్వాత ఇది
కాస్త మార్జిన్ అంటే ప్రాఫిట్ అనేది వేసుకుంటుంది. లెట్స్ టేక్ 2%. ఆ తర్వాత ఇది కొలేటరల్ పెడుతుంది, అంటే సెక్యూరిటీ బాండ్స్ అనేది తన దగ్గర ఉంచుకుంటూ ఆర్బీఐకి ఇచ్చి పెడుతుంది కాబట్టి దానికి గ్యారంటీగా ఒక 1% ఇంట్రెస్ట్ కూడా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, అవునా? సో కొలేటరల్ అది గవర్నమెంట్ బాండ్స్ కొని అది ఆర్బీఐకి ఇచ్చి అట్లా చేయాలి కాబట్టి కొంత ఇంట్రెస్ట్, ప్రాఫిట్, మార్జిన్స్ ఇవన్నీ కూడా వేసుకొని మనకి ఎంతకి ఇస్తుంది? 7%కి ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది. ఒక్కసారి చూడండి, అదే ఆర్బీఐ రేట్ అనేది అంటే 7%కి ఇచ్చింది అంటే అప్పుడు మనం ఒకవేళ ఈఎంఐ హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఏదైనా తీసుకున్నామంటే వాళ్ళు 7% ఛార్జ్ చేస్తారు. అదే ఆర్బీఐ 4% నుంచి 4.5%కి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇది 7.5%కి వెళ్తుంది. సో మనకి ఈఎంఐ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, అవునా? అదే ఒకవేళ ఆర్బీఐ 3.5% చేసింది అంటే అది 6.5%కి వస్తుంది. అప్పుడు ఈఎంఐ అనేవి తగ్గుతాయి. సో ఓవరాల్గా ఏం చూస్తాం? ఆర్బీఐ డిసైడ్ చేసిన రెపో రేట్ బేసిస్ మీద మనం టోటల్గా ఈఎంఐ ప్రైసెస్ కానీ ఇంట్రెస్ట్ మనకి అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా జనరల్గా మనం చూస్తాము. సో అందుకని రెపో రేట్ని ఇంపార్టెంట్ బేసిస్గా చూస్తాము అన్నమాట. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అన్నాం కదమ్మా. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే మనం రెపో రేట్స్తో తీసుకున్న అమౌంట్ అంతా కూడా లిక్విడిటీ బ్యాలెన్సింగ్కి మనం చూస్తామని చెప్తాము, ఓకేనా? సో దాన్నే లిక్విడిటీ, క్యాష్ని ఇన్ జనరల్ ఎకానమీలో ఉన్నదాన్ని లిక్విడిటీ అని అంటాము, ఓకే? సో అర్థమైంది కదమ్మా. మనం ఈ విధంగా టోటల్గా మొత్తం దీని గురించి చూస్తాము. అయితే రీసెంట్గా ఏం చేశారు? ఆర్బీఐ వాళ్ళు క్లియర్గా రెపో రేట్స్ ఇవన్నీ కూడా పెంచడం అనేది జరిగింది అనమాట. ఆల్రెడీ ఒక 20 days బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ పెంచారు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా పెంచారు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి. మీరు ఒక్కసారి చూసుకుంటే 2017లో మనకి రెపో రేట్ 6.25 ఉండేది. అంటే ఏంటి? అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉండేది, దాన్ని కంట్రోల్ చేయడానికి 6.25% పెట్టారు. ఇప్పుడు మనకి కరోనా టైంలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువైపోయింది కాబట్టి గ్రోత్ రేట్ పెంచాలి కాబట్టి రెపో రేట్ ఏం చేశారు? బాగా తక్కువ తీసుకొచ్చి 4% ఉంచారు. ఆ తర్వాత కరోనా తగ్గిన తర్వాత 0.4% అంటే 40 బేసిస్ పెంచి 4.4కి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మరొక 50 బేసిస్ పెంచి దాన్ని 4.9%కి తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట, ఓకే? సో కరోనా టైంలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెంచడం జరిగింది అనమాట. దీంతో ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో కార్స్ కొనడానికి కానీ, హోమ్స్ కొనడానికి కానీ అండ్ ఈవెన్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా క్యాపిటల్ రైజ్ చేయడానికి లోన్స్ అనేవి తీసుకుంటారు కదా. ఆ లోన్స్ అన్నీ కూడా దాని నుంచి మనం రెపో రేట్ బేసిస్ బట్టి ఉంటాయి అని చూస్తాం, ఓకే? సో అయితే ఆర్బీఐ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నెక్స్ట్ Q1లో ఇన్ఫ్లేషన్ అనేది 6.7% ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత అది చాలా బాగా పెరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని నుంచి 7.5%కి అలా పెరుగుతుంది. సో ఓవరాల్గా కంట్రోల్లోకి తీసుకొని రావడానికి ఖచ్చితంగా ఇప్పుడు రెపో రేట్ పెంచి తీరాల్సిందే అని పెంచడం జరిగింది అనమాట. అండ్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ కూడా నెక్స్ట్ ఇయర్కి 7.2% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే కదమ్మా. సో ఇంతకన్నా డేటా మనం చూడాల్సింది ఇంకేమీ లేదు. సో టోటల్ ఓవరాల్గా పెరగడం అనేది జరిగింది. పెరిగితే ఆ కండిషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం టోటల్గా చూసాం, రైట్? సో ఇంతకన్నా దీంట్లో చూడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం అన్నమాట, ఓకే? ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ విషియస్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ షాక్స్, ఓకే? కొన్ని డొమెస్టిక్ పాలిటిక్స్ వలన మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వరకు ఇష్యూస్ అనేవి వస్తున్నాయని చూస్తాము. సో ఆర్టికల్ రాసింది హ్యాపీమాన్ జాకబ్ అమ్మ. ఇతను ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది డీల్ చేస్తారనమాట. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇతను ఏ ఆర్టికల్ ఇచ్చినా, హ్యాపీమాన్ జాకబ్ గారు ఇచ్చిన ఏ ఆర్టికల్ అయినా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అది మనకి చాలా బాగా ఆన్సర్స్ రాయడంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇతను ఆర్టికల్ గురించి ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా మనం 3 days నుంచి కూడా న్యూస్ పేపర్లో చూస్తున్నాము. బీజేపీ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు ప్రాఫెట్ మహమ్మద్ ఇస్లాం గాడ్ని ఒక మాట అనడం జరిగింది.
దానితో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా వైపు వ్యతిరేకంగా చూడడం అనేది స్టార్ట్ చేశాయి అన్నమాట. సో వాళ్ళేంటి ఇంటర్నేషనల్ స్టేజ్లోనే ఇండియా సారీ చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఇండియన్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఆ స్పోక్స్ పర్సన్స్ని తప్పించడం కూడా జరిగింది అనమాట. బట్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్, బీజేపీ కొన్ని వాళ్ళకున్న ఐడియాలజీస్ బట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది చెయ్యొచ్చు. బట్ ఇండియా లాంటి కంట్రీలో వేర్ ప్లూరాలిటీ అనేది ఉంటుంది అండ్ రిలీజియన్స్ అన్నీ కూడా రిలీజియన్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి అని అనుకున్న చోట ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జరిగితే ఇండియా మీద ఉన్న నమ్మకం వేరే కంట్రీ వాళ్ళకి పోతుంది. ఏ ప్రాపర్ డెమోక్రటిక్ నేషన్ అని అనుకున్నది అట్లాగా కనిపించదు. అవునా? ఇండియాలో చాలా వరకు డైవర్సిటీస్ ఉన్నాయి. ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా పీస్గా ఇండియాలో ఉండగలరు అని చూస్తాము. అండ్ చాలా కష్టపడి ఇంటర్నేషనల్లో మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి కంట్రీ టు కంట్రీ ఇంతవరకు పెంచుకొని రావడం జరిగింది. ఇండియా ముస్లిమ్స్ని హోల్డ్ చేసే వన్ ఆఫ్ ది బిగ్ కంట్రీస్ అయినప్పటికీ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో మనకి మెంబర్షిప్ కూడా లేదు. ఎందుకు? ఆఫెన్ ఇట్ సేస్ దట్ ముస్లిమ్స్కి ఇండియాలో ప్రొటెక్షన్ లేదు అని వాళ్ళు భావించడం అనేది, ఓకేనా, వాళ్ళు భావించడం అలానే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇండియా ఒక ప్లూరల్ కంట్రీ అనే నేమ్ తెచ్చుకోలేకపోతుంది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే, సో అయితే దీంట్లో ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే కొన్ని పార్టీస్ వాళ్ళు ఇచ్చిన హేట్ స్పీచ్ వలన, హేట్ స్పీచ్ అంటే ఏంటమ్మా, హేట్రెడ్గా ఏదైనా రాంగ్గా మనం ఏదైనా ప్రమోట్ చేస్తే దాన్ని హేట్ స్పీచ్ అని అంటాము. ఆ హేట్ స్పీచ్ వలన ఆర్ కమ్యూనల్ స్పీచ్ ఆ కమ్యూనల్ స్పీచ్తో మనకేమవుతుంది, ఇండియా యొక్క ఇమేజ్ అనేది గ్లోబల్ లెవెల్లో పోతుంది అని చూస్తాము. ఓకే, మన ఇంటర్నల్ మ్యాటర్స్ అనేవి నేషనల్ ఇంట్రెస్ట్ అవ్వడం జరుగుతున్నాయి. మన ఇంటర్నల్ మ్యాటర్స్ అనేవి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి అవుతున్నాయి అన్నమాట. ఆన్ లార్జర్ కాంటెక్స్ట్లో చూస్తే ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది రీసెంట్గా బాగా పెరుగుతుంది. అవునా? ఇండియా మీద నమ్మకం వచ్చి ఈ టైంలో మనం ఇట్లా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ ఇండియాని ఒక పర్ఫెక్ట్ డెమోక్రటిక్ నేషన్గా చూసింది కాబట్టి క్వాడ్లో ఇండియాని చేర్చడం జరిగింది. అవునా? క్వాడ్లో ఒక డెమోక్రటిక్ నేషన్గా భావించింది. ఎవరితో? యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్. ఈ కంట్రీస్తో సమానంగా డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియాని ఆ గ్రూపింగ్లో పెట్టింది. అవును కదా? సో ఇటువంటి టైంలో మనము ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు. ఒకవేళ ఈ విధంగా మనం కంటిన్యూస్గా చేస్తే చాలామంది కంట్రీస్ మన మీద ఏమంటారు, నో ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ లాగా ఇండియాలో ఉన్న రిలీజియన్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తుంది అని నమ్మకం చేస్తున్నారు తప్ప ఇండియాలో ప్రాపర్గా రిలీజియస్ పాలసీస్ అనేవి లేవు. అండ్ ఎటువంటి ప్రొటెక్షన్ కూడా మైనారిటీ గ్రూప్స్కి లేవు. ఇండియాలో కేవలం మెజారిటీ రిలీజియన్ అయిన హిందూయిజం మాత్రమే ఉంటుంది. ఇట్లా చేస్తే ఆథర్ ఏం చెప్తున్నారంటే ఒకరోజు ఇండియాని మొత్తం కూడా కేవలం హిందూ నేషన్గా మాత్రమే భావిస్తారు. సెక్యులరిజం కానీ సెక్యులర్ ప్రిన్సిపల్స్ కానీ మన ఇండియాలో ఉన్నాయి ఆర్ ఫాలో అవుతున్నాయని అస్సలు నమ్మరు అని చెప్తామన్నమాట. అండ్ ఎంతవరకు హిస్టరీలో చేసిన మిస్టేక్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటమ్మా, హీ ఈజ్ టెల్లింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎక్స్ట్రీమిజం ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఏంటి, జనరల్గా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్పి చాలా ఇష్యూస్ అనేవి చేయడం జరిగింది. అప్పుడు అసలు కాశ్మీర్ పండిట్స్ ఆ ఇష్యూస్లో చాలామంది చనిపోవడం కూడా జరిగింది అని చూస్తాం. అండ్ శ్రీలంక ఇష్యూస్లో అనవసరంగా తలదోర్చడం వల్ల ఎల్టీటీఈ స్ప్రెడ్ అనేది జరిగింది అని చూస్తాం. దాంతో రాజీవ్ గాంధీ మర్డర్ కూడా చూసాము. అవునా? సో కొన్ని ఫ్రింజ్
ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ రాడికల్ ఎలిమెంట్స్ అంటే రాడికల్ గ్రూపింగ్స్ ఉంటాయి. ఆ రాడికల్ గ్రూపింగ్స్ని టచ్ చేయడం వలన ఇదంతా కూడా జరుగుతుంది. సో అయితే ఇండియా దీని నుంచి ఏం నేర్చుకోవాలి? టాలరేషన్ అనేది నేర్చుకోవాలి. ప్రతి రిలీజియన్లో ఉన్న ఇష్యూస్ అన్నిటికీ కూడా అకామిడేట్ చేస్తూ ప్రతి రిలీజియన్ని కూడా సమానంగా చూడాలి. ఏ ఒక్క రిలీజియన్ని కూడా హైగా చూడకూడదు. సెక్యులరిజం అంటే అంతే కదమ్మా, స్టేట్ అనేది ప్రతి రిలీజియన్ని కూడా ఈక్వల్గా చూడాలి అని చూస్తాము. ఓకే, పాకిస్తాన్ని ఎప్పుడు బ్యాడ్ లైట్లో ప్రమోట్ చేయడానికి మనం ఎక్స్ట్రీమిజం అండ్ ఇంటాలరెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ టైంలో పాకిస్తాన్ ఇండియా మీద యూజ్ చేస్తుందన్నమాట. దాని ద్వారానే ఇటువంటి టైంలో బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఇట్లాగా చేస్తే గ్లోబల్ లెవెల్లో మన వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చూస్తాం. ఇప్పటికే హిందుత్వ ఆర్గనైజేషన్స్ ఇండియాలో రూల్ చేస్తున్నాయి. బీజేపీ అనేది కేవలం ఒక ఫేస్ ప్రొజెక్షన్ మాత్రమే అండ్ అదంతా కూడా ఆర్ఎస్ఎస్తో నడుస్తుంది అని అనుకుంటున్నారు. అవునా కదా? సో ఇటువంటి టైంలో ఇటువంటివి అస్సలు మంచిది కాదు అని చూస్తాం. అండ్ వెస్ట్ ఏషియా అనేది అది ఎటువంటి ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనం అమెరికాకి ఆపోజిట్గా మాట్లాడితే అమెరికా ఏం చేస్తుంది? శాంక్షన్స్ అనేవి పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. శాంక్షన్స్ పెడతాయి. బట్ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కానీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ శాంక్షన్స్ పెట్టవు. బట్ ఇంటర్నేషనల్లో పొలిటికల్ ప్రెషర్ అనేది పెడుతుంది. ఇండియా ఒక డెమోక్రటిక్ నేషన్ కాదు అని చెప్పేటట్టు ట్రై చేస్తుంది అనమాట. సో అందుకనే అండ్ అయినప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా వేరే రిలీజియన్స్ని కోర్ పార్ట్స్ టచ్ అయ్యేటట్టు అసలు మాట్లాడకూడదు. అవునా? సో దాని గురించి ఆర్టికల్ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందమ్మా. ఇంతకన్నా తెలుసుకోవాల్సింది మనం ఏమీ లేదు. సో ఇప్పటి నుంచైనా కూడా మనం ఏదైతే డొమెస్టిక్ పాలసీస్ ఉన్నాయో అవేవి కూడా ఇంటర్నేషనల్ స్టేజ్లో మనకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అని చూస్తాం. ఓకేనా? సో ఇదమ్మా ఆర్టికల్. దీనికన్నా ఇందులో డిస్కస్ చేయడానికి ఏమీ లేదనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్, ఇట్ ఈజ్ ఏ బ్లంపింగ్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా 2. ఓకేనా? అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, కేసు ఏంటో చూస్తే మీకు ఆర్టికల్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండమ్మా. 2019లో హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక వెటరన్ డాక్టర్, ఓకే, ఒక వెటర్నరీ డాక్టర్ని కొంతమంది రేప్ చేయడం జరిగింది. ఒక 4 మెంబర్స్ నైట్ టైంలో ఎవరూ లేని ప్లేస్లో రేప్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది జరిగిన తర్వాత పోలీసులు ఆ నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఆ నలుగురిని పట్టుకున్న తర్వాత మళ్ళీ కేసు డిలే అవుతుందేమో అని వాళ్ళని ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత ఎన్కౌంటర్ అనేది చేయడం జరిగింది. సో చాలామంది ఏం అభిప్రాయపడ్డారు, ఎన్కౌంటర్ చేసిన వెంటనే పోలీసులకి సపోర్టివ్గా చాలా వరకు కూడా డెమోన్స్ట్రేషన్స్ కూడా జరిగాయి. ఎస్, పోలీసులు మంచి పని చేశారు. లేదు అంటే కోర్ట్స్ ద్వారా వీళ్ళకి శిక్ష అనేది పడితే ఎప్పుడుకో కనిపడదు. పోలీసులు వెంటనే వాళ్ళని కిల్ చేసి మంచి పని చేశారు అని చూస్తాం. అయితే ఇక్కడ ఈ ఎన్కౌంటర్ అనేది పోలీసులు చేశారు. ఎన్కౌంటర్ అంటే ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే మరేం పొజిషన్ దొరకలేదు, క్రిమినల్స్ ఒకవేళ తప్పించుకుంటున్నారో, వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా అటాక్ చేస్తున్నారో, అప్పుడు ఎన్కౌంటర్ అనేది పోలీసులు చెయ్యొచ్చు. ఓకేనా? బట్ అయితే ఇది చాలా వరకు ఫేక్ ఎన్కౌంటర్ అని తేలింది. ఫేక్ ఎన్కౌంటర్ అని ఎలా తేలింది, వీటి మీద ప్రెషర్ ఎక్కువైన తర్వాత సుప్రీంకోర్టు ఒక బాడీ అనేది స్టార్ట్ చేసిందనమాట. అండర్ ది జస్టిస్ విఎస్ సిర్పూర్కర్. సో సిర్పూర్కర్ కమిటీ అనేది పెట్టింది. ఈ సిర్పూర్కర్ కమిటీ ఇది ఫేక్ ఎన్కౌంటరా లేదంటే రియల్ ఎన్కౌంటరా అనేది చెక్ చేయమన్నది. సో అప్పుడు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఏవైతే రివ్యులేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటితో క్లియర్గా తెలుస్తుంది అని మనం చూసాము. ఏంటి ఇది, ఎందుకంటే చాలా వరకు కూడా వాళ్ళు క్లియర్గా ఎట్లా చెప్తున్నారు, ఆ 4 మెంబర్స్ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల మీద డస్ట్ అనేది త్రో చేయడం జరిగింది. డస్ట్ త్రో చేసి వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడం అనేది జరిగింది. అండ్ ఇంకా పోలీసుల దగ్గర నుంచి కొన్ని ఆర్మ్స్ కూడా లాక్కున్నారు. వీళ్ళ మీదే అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి మేము వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాత్రమే ఎన్కౌంటర్ చేశాము అని చెప్పడం జరిగింది అన్నమాట. సో అయితే దెర్ ఈజ్ వన్ వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ డిఆర్
కార్తికేయన్. ఇతను వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ కింద కూడా చేశారు. అండ్ రాజీవ్ గాంధీ మర్డర్ కేసు గురించి కూడా ఇతనే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అనమాట. ఇతను ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా థరోగా చెక్ చేసిన తర్వాత ఏం చెప్తున్నారు, ఇది క్లియర్గా పోలీసులు వాళ్ళు చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే పోలీసుల వాళ్ళే కుమ్మక్కై వీళ్ళని చంపేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ ప్రొసీజర్గా వెళ్ళి మాత్రమే వాళ్ళు కేసు అనేది తీసుకోవాలి. బట్ ఇట్లా పోలీసులు అస్సలు చేయలేదు. వీళ్ళని అన్ఆర్మ్ మెన్ మీద షూటింగ్ అనేది చేయడం కూడా ఒక హీరో యాక్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. బట్ అట్లా చేయకూడదు అని చెప్తున్నారనమాట. బట్ చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు, పోలీసులు మంచి పని చేశారు, వెంటనే డెసిషన్ అనేది తీసుకొని చంపడం అనేది చాలా మంచి పద్ధతిగా చేశారని చూస్తామన్నమాట. సో పోలీసులు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా ఒక సిల్లీ కవరప్ లాగా ఉంది. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైనా జైలు తీసుకెళ్తున్నప్పుడు హ్యాండ్ కప్స్, ఒకవేళ వాళ్ళ మీద శిక్ష పడింది అంటే హ్యాండ్ కప్స్ వేసుకొని తీసుకెళ్తారు. సో హ్యాండ్ కప్స్లో ఉన్న వాళ్ళు పోలీసులను తోసేసి ఊరి చివర బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని తోసేసి పారిపోవడం అనేది ఎక్కడా కూడా జరగదు. ఇలా జరిగితే అండ్ అదంతా కూడా ఆ సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది, ఇది క్లియర్గా ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అంటే పోలీసులు వాళ్ళు జాగ్రత్తగా కుక్ చేసి తయారు చేసింది అని చెప్పేసి. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారమ్మా, ఇలాంటివి ఎప్పుడైనా జరిగింది అంటే ఖచ్చితంగా టాప్ లెవెల్ అఫీషియల్స్ నుంచి పర్మిషన్స్ వస్తేనే, అందుకనే దాన్ని ఏం చెప్తున్నారంటే సిగ్నల్ ఫ్రమ్ ది టాప్ అని చెప్తున్నారు. సో చూడండమ్మా అదేంటో అంటే 2017లో ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారో అతను క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఏంటని, క్రిమినల్స్ని కిల్ చేయాలి, లేదంటే క్రిమినల్స్ని కిల్ చేయాలి. ఓకే, వాళ్ళని జైల్లో పెట్టాలి, లేదు అంటే వాళ్ళని కిల్ చేయాలి అని చూస్తాము. సో వెంటనే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేశారమ్మా, ఎక్కడైతే చాలా కష్టంగా ఉంటుందో వాళ్ళని కిల్ చేయడం జరిగింది. ఎందుకు, టోటల్గా మనం చూస్తే ఒక అట్లీస్ట్ ఒక 151 క్రిమినల్స్ని ఆ ఎండ్ ఇయర్ అయ్యేసరికి 151 క్రిమినల్స్ని కిల్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఓవరాల్గా 3300 మెంబర్స్ని వాళ్ళు ఇంజ్యూరీ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో అట్లీస్ట్ ఒక 13 పోలీస్ అఫీషియల్స్ అనేవాళ్ళు చనిపోయారు. 13 పోలీస్ అఫీషియల్స్ చనిపోయారు. అట్లీస్ట్ ఒక 1200 పోలీస్ పర్సనల్ వాళ్ళకి ఇంజ్యూరీ అయ్యింది అని చూస్తాం. అండ్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అస్సాంలో కూడా రీసెంట్గా ఏమైంది, అస్సాం చీఫ్ మినిస్టర్ కూడా పోలీసులకి ఇదే చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడైతే క్రిమినల్స్ తప్పించుకుంటారో వెంటనే వాళ్ళని షూట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇంచుమించు 28 పర్సన్స్ని కిల్ చేయడం జరిగింది. అండ్ 73 పోలీస్ అఫీషియల్స్ వాళ్ళకి ఇంజ్యూరీ కూడా అయ్యింది. అండ్ చాలామంది రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంజ్యూరీ చేయడం జరిగింది అని చూస్తాం. అండ్ ఈ కిల్ అయిన పీపుల్ వీళ్ళందరూ కూడా ఎథ్నిక్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఎథ్నిక్ మైనారిటీ గ్రూపింగ్కి చెందిన వాళ్ళు అని మనం చూస్తాము. ఓకేనా, అయితే ఇక్కడ జనరల్గా చూస్తే మనం బీహార్లో కూడా రీసెంట్గా ఇష్యూస్ అనేవి పెరిగితే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వేరే గవర్నమెంట్ ఉంది కదమ్మా. సో బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైతే ఉత్తరప్రదేశ్ మోడల్ ఉందో అదే మోడల్ని బీహార్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే జనరల్గా మనం ఇక్కడ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది అని చూడగలం అని చెప్పడం జరిగిందనమాట. సో వీటన్నిటినీ కూడా ఏమంటారమ్మా, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అని అంటారు. అంటే జుడిషియరీ పర్మిషన్ ఇస్తే మాత్రమే, డెత్ సెంటెన్స్ ఇస్తే మాత్రమే జనరల్గా కిల్ చేయాలి, లేదంటే చేయకూడదు. బట్ ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, జుడిషియరీ ఏం చెప్పకముందే పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దాన్ని ఎక్స్ట్రా జుడిషియల్ ఇన్ నేచర్ అంటారు. ఆ ప్రాసెస్లో కిల్ చేస్తే దాన్ని ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అని అంటారనమాట. ఈ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అనేది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్తుంది.
రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా సమానం అని చూస్తాము. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానం అయితే కేవలం కోర్టు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళని కిల్ చేయాలి. బట్ మనం అట్లా కాకుండా ఎక్స్ట్రా జ్యుడిషియరీ కిల్లింగ్ అనేది చేస్తున్నారు అని చూస్తాం. సో దీంతో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫేక్ ఎన్కౌంటర్స్ చేస్తున్నారు, కస్టోడియల్ డెత్స్ అనేవి కూడా చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా అసలు చేయకూడదు అని మనం చూస్తామన్నమాట. సో అయితే సార్ ఇప్పుడు కమిషన్ వేసినట్టు వేరే కమిషన్స్ వేసి కూడా జనరల్గా చూస్తారు కదా అంటే, చెక్ చేస్తారు కదా అంటే, అయితే ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ని కమిటీస్ వేసి చెక్ చేసేటప్పుడు చాలామంది లో ర్యాంకింగ్ అఫీషియల్స్ని సెలెక్ట్ చేస్తారు. లో ర్యాంకింగ్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ హయ్యర్ అథారిటీస్, హయ్యర్ అఫీషియల్స్ మీద ఎటువంటి డేంజరస్ యాక్షన్స్ తీసుకున్నా వాళ్ళ కెరీర్ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది కూడా చేయరు అని చూస్తాం. అండ్ అయితే సార్ ఇప్పుడు సిర్పూర్కర్ కమిటీ అనేది జస్టిస్ కమిటీ కదా, అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారు కదా అంటే, ఎస్, కేవలం కొన్ని కమిటీస్లో మాత్రమే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ని చూస్తాము. ఇన్ జనరల్గా ఒకవేళ లోకల్ మ్యాజిస్ట్రేట్స్ని తీసుకెళ్ళినా కూడా వాళ్ళు లోకల్ అఫీషియల్ పోలీసులతోనే చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్సెసిబిలిటీ కూడా దొరకదు అని చూస్తాం. సో దీంతో ఏమవుతుంది? పోలీసులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేటట్టు ఛాన్స్ వస్తుంది. అండ్ ఈ ఛాన్స్తో జనరల్గా పోలీసులకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్ కూడా వస్తుంది. ఈ ట్యాగ్ అంత గొప్పదేమీ కాదు. ఎందుకంటే కేవలం జ్యుడిషియరీ చెప్పింది కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇది లాంగ్ టర్మ్లో స్పేస్ అండ్ స్టెబిలిటీకి ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తాము. అండ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ని స్టేట్ కూడా ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇటువంటివి వెంటనే ఆపాలి అని చూస్తాం. సో అనాన్ పీపుల్కి, హెల్ప్లెస్ సస్పెక్ట్స్ని ఎప్పుడూ ఈ విధంగా కిల్ చేయడం అనేది మంచిది కాదు. ఇదొక హీరోయిక్ యాక్ట్ కాదు. దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కోవర్డీస్ అంటే పిరికితనం అని చూస్తాము. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడూ కూడా పోలీస్ అఫీషియల్స్ చేయకూడదు. ఇట్లాగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేస్తేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటే అప్పుడు రూల్ బై క్రిమినల్స్. సార్ అదేంటి సార్? ఎస్, లుక్ ఆఫ్టర్ దిస్, రూల్ బై క్రిమినల్స్ ఇన్ యూనిఫామ్ అని చూస్తాము. అంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ చేతుల్లోనే రూల్ ఆఫ్ లా ఉంటుంది, అవునా కదా? సో వాళ్ళు జ్యుడిషియరీకి తీసుకువెళ్ళకన్నా, నిజాన్ని అనేది తెలుసుకోకన్నా పూర్తిగా చంపడం అనేది రాంగ్. ఇది కొన్ని ఇష్యూస్లో జరిగింది అంటే ఆ తర్వాత కూడా ఇలానే జరుగుతూ ఉంటుందని చూస్తాం. అయితే 2011లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒకటి ఇచ్చింది అనమాట. అక్కడ ఏంటి, ఫేక్ ఎన్కౌంటర్ కేసు చెక్ చేస్తున్నప్పుడు ఇట్లా చెప్పింది, ఫేక్ ఎన్కౌంటర్ చేసి ఎవరైతే పోలీసులు చంపుతున్నారో ఆ పోలీసులు ఈ అఫెన్స్ ఒకవేళ చేశారంటే దానికి బదులుగా వాళ్ళకి డెత్ సెంటెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మిగిలిన పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ కస్టోడియల్ డెత్స్ కానీ ఏమీ కూడా చెయ్యరు అని చెప్తారు. ఓకేనా? సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా అతను నీట్గా చెప్పడం జరిగిందనమాట. ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ ఇవేవి కూడా సొసైటీలో మంచిది కాదు, రూల్ ఆఫ్ లాకి ఎగెయిన్స్ట్గా వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో దీనికన్నా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదమ్మా, ఆర్టికల్ ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. ఒకసారి చూడమ్మా, ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. ఓకే, దీంట్లో మనకి స్టాటిక్ ప్లస్ డైనమిక్ కలిపి ఉంటుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఐ జిఎస్ 1 to 4 అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి చూస్తాము. నెక్స్ట్ డైనమిక్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ అండ్ యోజన కురుక్షేత్ర అన్నీ కూడా దీంట్లో మనం చూస్తామన్నమాట. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్. మనకి ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం హైదరాబాద్లోనే ఉంటుంది, అది కూడా కేవలం 15,000 మాత్రమే. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది అనమాట. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు బోత్ డైనమిక్ అండ్ స్టాటిక్ పార్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఒకసారి చూడండి,
9893899553 ప్రితిషా మ్యామ్కి కాల్ చేసి వెంటనే ఆన్సర్ రైటింగ్ కోర్స్ లాంటిది జాయిన్ అవ్వండి అమ్మ. మీకు రెగ్యులర్గా కరెక్షన్స్ చేస్తూ ఇన్ పర్సన్ మెంటరింగ్ చేయడానికి మీకు చాలా రేర్గా దొరుకుతారనమాట. సో మీరు మన సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్. ఎందుకంటే మనం కోర్స్ అంతా కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, దీంట్లో మనం ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. మీరు ఓన్లీ ద హిందూ మాత్రమే చూస్తారు, బట్ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ గురించి నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ చూస్తాము. యోజన కురుక్షేత్రలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్, మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఇంత బ్యూటిఫుల్ కోర్స్ కేవలం 10,000 రూపీస్కి మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇక్కడ 2 ప్యాకేజెస్ చూస్తే ఆన్లైన్ ఫీజ్ 10,000, ఇది 10,000, 2 కలిపితే 20,000 కదమ్మా. సో మనం ఇప్పుడు 20,000 కాకుండా ఆఫర్ ప్యాకేజ్తో 15,000కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 15,000కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. ఆఫర్ అనేది పోయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుంది. ఓకేనా, ఎస్. అయితే ఇప్పుడు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. డీలింగ్ విత్ ఇండో పెసిఫిక్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, ఇండో పెసిఫిక్ అంటే ఏంటమ్మా? ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ రీజియన్ మొత్తాన్ని కూడా ఇండో పెసిఫిక్ రీజియన్ అని అంటాము. అయితే ఇప్పుడు గ్లోబ్ మొత్తం కూడా ఈ 21st సెంచరీ అంతా కూడా ఇండో పెసిఫిక్ ఏరియా వైపు చూస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ, కొత్త మార్కెట్ ఎవెన్యూస్ కానీ, సప్లై చైన్స్ కానీ అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి. అయితే ఇక్కడ రీసెంట్గా అయిన క్వాడ్ సమ్మిట్ టోక్యోలో జరిగింది. అక్కడ ప్రజెంట్ అయిన లీడర్స్ ఫొటోస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈజ్ ఆస్ట్రేలియన్, యుఎస్, ఇండియన్ అండ్ జపనీస్. ఈ లీడర్స్ అందరూ కూడా టోక్యోలో మీట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెన్స్ అబౌట్ ఇండో పెసిఫిక్ రీజన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఇండో పెసిఫిక్ రీజన్ని టోటల్గా కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా వరకు కూడా ఇష్యూస్ ఆఫ్ ట్రేడ్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో అయితే ఏంటో చూడండమ్మా. అమెరికన్ ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ రీసెంట్గా ఏసియాకి 5 డే విజిట్కి వచ్చారు. ఓకే, 5 డే విజిట్. అతను వెంటనే రిటర్న్ అయిపోయిన వెంటనే నార్త్ కొరియా ఏం చేసింది? బ్యాలిస్టిక్ మిసైల్ని చెక్ చేసింది. బ్యాలిస్టిక్ మిసైల్. సార్, అమెరికన్ ప్రెసిడెంట్ వెనక్కి వెళ్ళిన వెంటనే బ్యాలిస్టిక్ మిసైల్ చెక్ చేయడం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక హై కంట్రీ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళు ఏషియాని విజిట్ చేసిన వెళ్ళిన వెంటనే ఒక కంట్రీ ఏదైనా ఇలా మిసైల్స్ చెక్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వస్తే మేము భయపడాల్సిందేమీ లేదు, మా దగ్గర ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ ఉన్నాయి, మేము అందుకనే బ్యాలిస్టిక్ మిసైల్స్ చెక్ చేశాము అని పవర్ ప్రొజెక్షన్గా నార్త్ కొరియా చేసింది. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఒకసారి రీసెంట్గా జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, చైనీస్ అండ్ రష్యన్ ఫైటర్ జెట్స్ అనేవి సీ ఆఫ్ జపాన్ దగ్గర అవి రోమ్ చేశాయి అని చెప్తున్నారనమాట. ఓకే, అక్కడ. అండ్ నెక్స్ట్ ఒకసారి చూస్తే రీసెంట్గా క్వాడ్ మీట్ అయింది కదమ్మా టోక్యోలో. ఆ క్వాడ్ మీటింగ్ జరిగినప్పుడు ఇట్లాగా చైనీస్ అండ్ రష్యన్ ఫైటర్ జెట్స్ అక్కడ తిరిగాయి అని చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటి అంటే, మీరు గ్రూపింగ్ అవుతుంటే మేము కూడా గ్రూపింగ్ అవుతాము అని చైనా ప్లస్ రష్యా ప్రొజెక్షన్స్ అనేవి చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటి, చాలా వరకు కూడా ఇష్యూస్ అనేవి ఇండో పెసిఫిక్ రీజియన్లో సైలెంట్గా లేవు అని చెప్తున్నారు. అండ్ సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఏం చెప్తుంది, నార్త్ కొరియా వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ అవి చెక్ చేస్తున్నారు, ఆన్ మిషన్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు అని చెప్తుంది. అండ్ జపాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇంతవరకు జపనీస్ గవర్నమెంట్ తన కాన్స్టిట్యూషన్లో పెట్టుకొని రిస్ట్రిక్షన్ పెట్టుకుంది. ఏంటనేది, జీడిపి స్పెండింగ్ అనేది 1% కన్నా ఎక్కువ డిఫెన్స్ మీద ఖర్చు
పెట్టను అని, ఓకేనా. యాన్యువల్ డిఫెన్స్ ఎక్స్పెన్సెస్ అనేది 1% కన్నా ఎక్కువ పెట్టను అని చెప్తే జపాన్ గవర్నమెంట్ రీసెంట్గా చెప్తుంది ఎట్లాగైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ఈ 1% లిమిట్ని తీసేస్తాము. సార్ దాని మీనింగ్ ఏంటి? 1% లిమిట్ అనేది దాటింది అంటే ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. దాంతో వాళ్ళు ఆర్మీని రేస్ చేస్తారు, అవునా, అండ్ వాళ్ళు మిలిటరీ ప్రొజెక్షన్స్ అనేవి చూపిస్తారు. తన మిలిటరీని కెపాసిటీస్ పెంచుతుంది. సో దాంతో ఆర్మ్స్ రేస్ అనేది పెరుగుతుంది. ఆర్మ్స్ రేస్ అనేది పెరిగితే జపాన్ ఒకవేళ తన లిమిట్ని పెంచితే పక్కనే ఉన్న చైనా థ్రెట్గా భావించి చైనా పెంచుతుంది. సో చైనాకి జపాన్కి డైరెక్ట్గా వార్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి ఒకవేళ జపాన్ గవర్నమెంట్ 1% డిఫెన్స్ లిమిట్స్ పెంచితే కనుక. సో అండ్ నెక్స్ట్ రీసెంట్గా చూస్తే చైనా వాళ్ళు తైవాన్కి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మేము అటాక్ చేస్తాము అని. వెంటనే యునైటెడ్ స్టేట్స్ బైడెన్ గవర్నమెంట్ ఏం చెప్పింది? తైవాన్ మీద ఒకవేళ అటాక్ చేస్తే కంపల్సరీగా అమెరికా అనేది మిలిటరీ సపోర్ట్ అనేది తైవాన్కి ఇస్తుంది, ఓకేనా. తైవాన్ మీద ఎటువంటి అటాక్ చైనా చేసినా వెంటనే కూడా మేము వస్తాము అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చైనీస్ గవర్నమెంట్కి ఆపోజిట్గా అమెరికన్ గవర్నమెంట్ పెసిఫిక్ ఓషన్లో తన రోల్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి, సస్టైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని చూస్తాం. ఎందుకంటే తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం ఈ విధమైన రూల్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. తైవాన్ రిలేషన్స్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం తైవాన్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే వెంటనే తైవాన్ గవర్నమెంట్కి థ్రెట్ ఏదైనా వస్తే అమెరికా చూసుకుంటుంది అని చెప్పడం అన్నమాట, ఓకే. అయితే ఇంకా రీసెంట్గా చూస్తే ఈ ఈస్ట్ ఏషియా రీజియన్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అని చూస్తాం. సౌత్ కొరియా, జపాన్ ఎప్పుడూ కూడా నార్త్ కొరియా నుంచి, చైనా నుంచి థ్రెట్స్ అనేవి కాన్స్టెంట్గా చూస్తాము. అండ్ చైనాకి, జపాన్కి కూడా కొన్ని బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఐలాండ్స్. There is one island that is called Senkaku Island. ఈ సెంకకు ఐలాండ్స్ అనేవి జనరల్గా దీస్ ఆర్ రిలేటెడ్ టు జపనీస్ ఐలాండ్స్ అని చూస్తాము, జపాన్కి సంబంధించినవని చూస్తాము. బట్ చైనా మాత్రం ఎప్పుడూ కూడా ఆ ఐలాండ్స్ చైనాకు సంబంధించినవి అని కాన్స్టెంట్గా థ్రెట్స్ అనేవి పంపిస్తుంటుంది అనమాట, ఓకే. అండ్ జనరల్గా చైనా అండ్ తైవాన్కి ఎప్పుడూ కూడా స్పార్ట్లీ ఐలాండ్స్లో ఎప్పుడు కూడా చైనాకి, తైవాన్కి కాన్స్టెంట్గా క్లాషెస్ అనేవి జరుగుతాయి. చైనా తందని చెప్తుంది, తైవాన్ ఏమోంచి స్ప్రాట్లీ ఐలాండ్స్ బిలాంగ్స్ టు తైవాన్ అని అట్లా చెప్తుంది అనమాట. అండ్ ఎందుకు ఈ ఐలాండ్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఆ ఐలాండ్స్ దగ్గర ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఆ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కేవలం వాళ్ళకు మాత్రమే సొంతం అని చూపించుకోవడానికి ఇలా చేస్తున్నాయన్నమాట. సో చైనా మిలిటరీ కెపాసిటీస్ అనేవి పెంచుతుంది. ఈవెన్ వియట్నాంతోని, ఫిలిప్పైన్స్తో కూడా చాలా ఐలాండ్స్లో ఇష్యూస్ అనేవి తెచ్చుకుంటుంది అని చూస్తాం, ఓకే. సో ఈ విధంగా ఓవరాల్ ఈ రీజియన్ అంతా కూడా ఇన్స్టేబుల్గా ఉంది అని చూస్తాం. రీసెంట్గా అమెరికా ఇదంతా సాల్వ్ చేయడానికి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా తీసుకొచ్చింది, అది ఒక్కసారి చూడమ్మా. దాన్ని IPEF ఫ్రేమ్వర్క్ అని అంటాము. IPEF అంటే ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. అంటే ఎకనామికల్ రిలేషన్స్ అనేవి మరింత స్ట్రాంగ్గా అవ్వడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చారు, దాన్నే IPEF. ఎవరు స్టార్ట్ చేశారమ్మా? అది అమెరికా అనేది స్టార్ట్ చేసింది. అమెరికా దీన్ని స్టార్ట్ చేసింది. దీంతో అగ్రెసివ్నెస్ ఆఫ్ చైనాని కంట్రోల్ చేయడానికి, ఆ రీజియన్ అంతా కూడా ఎకనామిక్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చింది. దీంట్లో పార్టిసిపెంట్ కంట్రీస్ మనం చూస్తే ఇండియా, ఆస్ట్రేలియా, బ్రూనై, జపాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్, వియట్నాం, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, ఓకే. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ 4 మేజర్ పిల్లర్స్తో నడుస్తాయి. 4 మేజర్
పిల్లర్స్. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనం IPEF ఫ్రేమ్వర్క్ గురించి చెప్తున్నాం. నీట్గా డీటెయిల్డ్గా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఓకేనా. ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న 4 మేజర్ పాలసీస్ ఏంటి? స్టాండర్డ్స్ అండ్ రూల్స్ ఫర్ డిజిటల్ ట్రేడ్, స్టాండర్డ్స్ అండ్ రూల్స్ ఫర్ డిజిటల్ ట్రేడ్. ఆ తర్వాత మనం రెసిలియంట్ సప్లై చైన్, రెసిలియంట్ సప్లై చైన్. థర్డ్ వన్ గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్, గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్. అండ్ ఆ తర్వాత ఫోర్త్ పిల్లర్ ఫెయిర్ ట్రేడ్. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇందులో ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫార్వర్డ్కి తీసుకొని వెళ్ళాలి. డిజిటల్ ట్రేడ్కి స్టాండర్డ్ రూల్స్ పెట్టాలి. సప్లై చైన్కి రెసిలియంట్గా అంటే బౌన్స్ బ్యాక్ అయినట్టు. సప్లై చైన్ అంటే చెప్పాం కదమ్మా, అంటే ఎక్కడైనా ప్రొడక్షన్లో డిఫరెన్సెస్ వస్తే అది సాల్వ్ చేసేటట్టు వేరే కంట్రీకి ప్రొడక్షన్ లైన్ మారుస్తాము. అంటే ఒకవేళ లాక్డౌన్ వచ్చి చైనా క్లోజ్ అయింది కాబట్టి ప్రొడక్షన్ లైన్ కేవలం చైనాలో మాత్రమే కాకుండా ఇండియాలోని, వియట్నాంలోని, బంగ్లాదేశ్లోని ఇటువంటి కంట్రీస్లో తీసుకొని వెళ్తారు. దాన్ని రెసిలియంట్ సప్లై చైన్ అని అంటాము. గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్ అనేవి గ్లోబ్ మొత్తం కూడా పెరుగుతున్నాయి కాబట్టి అవి కూడా చూస్తాం. అండ్ ఫెయిర్ ట్రేడ్ కూడా దీంట్లో చూస్తాము. సో అయితే దీంట్లో మనకేం తెలుస్తుంది? ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ చాలా వరకు ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకుంటూ ఇంటిగ్రేషన్ అవ్వడానికి చూస్తున్నాయి అన్నమాట. వెంటనే చైనా లాంటి కంట్రీస్ కానీ, రష్యా లాంటి కంట్రీస్ కానీ రివర్స్గా పవర్స్ అనేవి ఇష్యూ చేస్తున్నాయి. అంటే ఏంటి? ఇటువంటి గ్రూపింగ్స్ అనేవి రీజనల్ ఇన్స్టెబిలిటీకి దారి తీయచ్చు అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఆర్టికల్ అంతా ఉంది అనమాట. అందుకనే ఆథర్ ఏం చెప్తున్నారు? ఈ ఇండో పెసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసి ఇంటిగ్రేషన్ అనేది తీసుకొని రావడం చాలా కష్టం. ఆ ఇష్యూస్ అన్నీ 1 by 1 సాల్వ్ అయితే మాత్రమే ఓవరాల్గా టోటల్గా క్లియర్ అవుతుంది అని కూడా మనం చూస్తామన్నమాట. సో రెసిలియన్స్, నేషనల్ సెక్యూరిటీ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నారు. కంట్రీస్ అనేవి బైలేటరల్ రిలేషన్స్ అండ్ మల్టీలేటరల్ రిలేషన్స్ అనేవి పెట్టుకుంటూ సాఫ్ట్గా ముందుకు వెళ్ళాలి అని కూడా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ద ఫ్యూచర్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో చూసి ఆర్టికల్లో ఏముందో చూద్దాం. చూడండమ్మా, మనకి ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా యూనిఫామ్ సివిల్ కోడ్ని స్టేట్ ట్రై చెయ్యాలి అని ఉంటుంది. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ UCC. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అని స్టేట్ షల్ ఎండివర్, స్టేట్ షల్ ఎండివర్ అంటే స్టేట్ షెల్ హ్యాస్ టు ట్రై అన్నమాట. దేని గురించి? ఇండియా మొత్తాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రావడానికి. అయితే ఆర్టికల్ 44 అనేది మనకి DPSPలో ఉంటుంది. DPSP ఈజ్ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. DPSP అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చూస్తాము. ఈ దీంట్లో ఏముంటుంది? ఈ రూల్స్ అన్నీ కూడా నాన్ జస్టిషియబుల్ అని చూస్తాము. నాన్ జస్టిషియబుల్ అంటే ఒకవేళ ఇవి పాటించకపోయినప్పటికీ కూడా మనము సుప్రీంకోర్టులో కేసు అనేది వేయలేము. అంటే వీటి ఎన్ఫోర్సిబిలిటీ అనేది మనం అడగలేము. అదే ఫండమెంటల్ రైట్స్, ఒకవేళ స్టేట్ అనేది నా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని తీసేస్తే నేను వెంటనే కోర్టులో కేసు వేయగలను. బట్ ఇక్కడ నేను ఎటువంటి కేసు కూడా వెయ్యలేను, ఎందుకంటే ఇది నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ కాబట్టి. ఓకేనా. సో అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఇండియా మొత్తం చాలా వరకు రిలీజియన్స్ అన్నీ వేరు ఉన్నాయి కదమ్మా. సో అన్ని రిలీజియన్స్కి సంబంధించినట్టు ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్ అన్నీ కూడా కొన్ని ఇష్యూస్ లైక్ పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావాలి. రిలీజియస్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, డైవర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఓకే, అడాప్షన్ కానీ
వీటన్నిటిలో కూడా సేమ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అంటే మ్యారేజ్ రెగ్యులేషన్స్ కానీ, డైవర్స్ రెగ్యులేషన్స్ కానీ, ఇన్హెరిటెన్స్ అంటే నథింగ్ బట్ నెక్స్ట్ పిల్లలకి ఆస్తులు అట్లాగా ఎట్లా వెళ్తున్నాయని, అండ్ అడాప్షన్స్ కానీ, వేరే వాళ్ళని దత్తత తెచ్చుకుంటే ఎటువంటి రూల్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముస్లిమ్స్ చూస్తే మ్యారేజ్ అనేది వేరుగా ఉంటుంది, డైవర్స్ అనేది కంప్లీట్లీ హిందూస్తో వేరేగా ఉంటుంది. అవునా? డైవర్స్ అనేది ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ చెప్తే సరిపోతుంది. బట్ ఇండియాలో మాత్రం మనం కోర్ట్ నుంచి అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వస్తాము. అంటే డైవర్స్ రూల్స్ అనేవి ప్రతి రిలీజియన్కి ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా దేని గురించి కష్టపడాలని చెప్తుందమ్మా? ఆర్టికల్ 44 ఇటువంటి డిఫరెన్సెస్ ఏవి కూడా ఉండకూడదు, అంతా కూడా సమానంగా ఉండాలి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఉందనుకోండమ్మా, ట్యాక్స్ ప్రతి ఒక్కరికి ఒకలాగే పడుతుంది, ఏ రిలీజియన్ బట్టి కూడా చేంజ్ ఉండదు. సో అలానే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అందరికీ ఒకలాగే ఉండాలి. మినిమం మనకి మిగిలిన వాటికి ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతున్నాయో, ఈవెన్ పర్సనల్ థింగ్స్లో కూడా, పర్సనల్ మ్యాటర్స్లో కూడా అంతా ఒకేలాగా రావాలి అని చెప్పి తీసుకొస్తున్నారనమాట. అయితే ఇటువంటివి ఎందుకు అంత ఈజీగా ఇష్యూస్ సాల్వ్ అవ్వవు అంటే, రిలీజియన్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కూడా అందరితోని చర్చలు చేసిన తర్వాత మాత్రమే వాటిని తీసుకొని రావాలి తప్ప, లేదంటే తీసుకొస్తే మైనారిటీస్కి ఇబ్బంది వస్తుంది. మెజారిటీ కమ్యూనిటీస్ ఎప్పుడూ కూడా మైనారిటీస్ మీద ఫోర్స్ఫుల్గా వాళ్ళ కల్చర్ని ఇంప్లిమెంట్ చెయ్యాలని చూస్తారు. అవునా? సో అందుకనే జనరల్గా దీన్ని అప్పుడే వద్దని చెప్తారనమాట. మనకి ఒక్కసారి చూడండి, వేరియస్ లా కమిషన్ రికమెండేషన్స్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేయడానికి ఇది సరైన సమయం కాదు అని చెప్తాయి లా కమిషన్స్ కూడా. ఓకే, ఈ టైం అనేది కరెక్ట్ కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మెచ్యూర్డ్ డెమోక్రసీస్లో మాత్రమే చేయగలరు, కానీ ఇండియా లాంటి డెమోక్రసీస్ లైక్ డైవర్స్ డెమోక్రసీస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇవి ఎటువంటి డిఫరెన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా చూపించవు. ఇట్ ప్రొజెక్ట్స్ ఓన్లీ the diversified aspects, the importance and beauty of diversified aspects అని మనం చూస్తాము. ఆ బ్యూటీ ఆఫ్ డైవర్సిటీ పోతుందని లా కమిషన్స్ కానీ చాలా వరకు కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వద్దు అని చూస్తారనమాట. అయితే ఇండియాలో ఎక్కడా కూడా లేదా సార్ అంటే, గోవా స్టేట్లో మాత్రమే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఎవరైనా గోవాలో రెసిడెంట్స్ అయితే వాళ్ళు అక్కడ ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రకారంగానే మా రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తారు. లైక్ మ్యారేజ్ ఎట్లా చూడాలి, డైవర్స్ అంటే ఎట్లాగా లీగల్గా అవుతుంది, అడాప్షన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ పోర్చుగీస్ అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టారు, దాన్నే ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉత్తరాఖండ్లో కూడా తీసుకొని వద్దాము, సో దానికి ఒక కమిటీ పెట్టి ఆ కమిటీని డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయమన్నారు. అంటే ఉత్తరాఖండ్ వరకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై చేసేటట్టు చేయడానికి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ కమిటీ అనేది వేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూస్తే ఒకవేళ ఉత్తరాఖండ్ చేస్తే వెంటనే బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఈ విధంగా చెయ్యొచ్చు. ఈ రియాక్షన్కి వెంటనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఏదైతే ఉందో అది కన్సిస్టెంట్గా అపోజ్ చేస్తుందన్నమాట. మీరు ఇండివిజువల్ డెసిషన్స్ అనేవి స్టేట్ బట్టి చేస్తే ఆ స్టేట్స్లో ఉన్న ముస్లిమ్స్కి ఒకేసారి ఇబ్బంది వస్తుంది కదా, అవునా? సో పర్సనల్ లాస్ అవన్నీ కూడా ఇండియాలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేది చూస్తుంది అన్నమాట. ఓకే, సో దీంతో యు ఆర్ థ్రెటనింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ముస్లిం ఐడెంటిటీ అనేది ఇబ్బంది అవుతుంది. సార్ ముస్లిం ఐడెంటిటీకి ఏం ఇబ్బంది వస్తుందంటే, కల్చర్ ఎప్పుడైతే పోతుందో ఐడెంటిటీ అనేది పోతుంది. కల్చర్ అంటే వాళ్ళ మ్యారేజ్ రిలేషన్స్ కానీ వాళ్ళ డైవర్స్ రిలేషన్స్ కానీ అవన్నీ కూడా కల్చర్ రిలేషన్స్ అని అంటాము. అవన్నీ కూడా క్లోజ్ అయిపోతే ముస్లిమ్స్ ఐడెంటిటీసే పోతుంది. ఓకే, ఇంతవరకు ముస్లిమ్స్ ఏవైతే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జాగ్రత్తగా ఇస్లామిక్ రిలీజియస్ స్ట్రక్చర్లో కాపాడుకొని వస్తున్నారో అవన్నీ కూడా కోల్పోతాము అని చూస్తారనమాట. అండ్ హిందూస్ కూడా హిందూ కోడ్ బిల్ ప్రకారం ఏవైతే ఉంటాయో కొన్ని వరకు కూడా వాళ్ళు కూడా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా హిందూ రిలీజియన్ ఏదైతే ఫాలో అవుతుందో వాటిని మాత్రమే పెట్టే
ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగిలిన కమ్యూనిటీస్ మాత్రమే ఇబ్బంది అని చూస్తామన్నమాట. ఓకే, సో అందుకని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడప్పుడే తీసుకొని రాకూడదు అని చెప్తున్నారనమాట. ఓకే, సో అండ్ ఇండియాలో ఎప్పుడైతే జనరల్గా మనం చాలా వరకు కూడా థ్రెట్స్ రిలేటెడ్ టు మైనారిటీస్ పెరుగుతుందో అటువంటి టైంలో అస్సలు ఇటువంటి ఇష్యూస్ అనేవి తీసుకొని రాకూడదు, లేదంటే ద ఐడెంటిటీ ఆఫ్ మైనారిటీస్ అనేది కోల్పోతాము అని చూస్తారు. మెజారిటేరియన్స్ ఎప్పుడూ కూడా నెంబర్ ఎక్కువ ఉందని మైనారిటీస్ మీద ఇట్లాంటివి ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేయకూడదు. హిందూ సొసైటీని జనరల్గా మనం చూస్తే ఆల్రెడీ హిందూ సొసైటీలోనే ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ బేస్డ్ ఇష్యూస్ అనేవి హిందూ హైరార్కియల్ స్ట్రక్చర్లోనే ఉన్నాయి. ముందు అవి సాల్వ్ చేసుకోకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ అని వేరే రిలీజియన్ ఇష్యూస్ అనేవి టచ్ చేయడం అనేది అప్పుడే కరెక్ట్ కాదు అని ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా అతను డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఇప్పుడు నేను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందని చెప్పాను కదమ్మా. అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని తీసుకున్నామో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అహెడ్ ఆఫ్ సోయింగ్ ఖరీఫ్ ఎంఎస్పి రివీల్డ్ అని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చూస్తాము. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఖరీఫ్ క్రాప్స్లో ఏవైతే ఎంఎస్పిలో ఉన్నాయో వాటికి అమౌంట్స్ అనేవి పెంచడం జరిగింది. ఇక నేను జూమ్ చేస్తాను, ఒకసారి చూడమ్మా. ఆ తర్వాత మనం ఎంఎస్పి అంటే ఏంటో చూద్దాం. అయితే ఇన్ జనరల్గా ప్యాడీకి 100 రూపీస్ పెంచింది, బజ్రాకి 100, రాగికి 200, మేజ్కి 92, మూంగ్ దాల్కి 480, ఉరద్ దాల్కి 300, గ్రౌండ్ నట్కి 300, సెసామేకి 523 రూపీస్ పెంచడం జరిగింది అనమాట. సో దాంతో క్వింటాల్ కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఆర్టికల్ అంతా చూసారు కదా. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిన ఎంఎస్పి అంటే ఏంటో చూసి ఆ తర్వాత మళ్ళీ ఆర్టికల్లోకి వద్దాం. చూడండమ్మా, సింపుల్గా మనం ఎంఎస్పి అని దేన్ని అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటాము. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటాము. ఈ ప్రైస్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ది గవర్నమెంట్ purchases from farmers. ఓకే, ఏ రేట్కి గవర్నమెంట్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ క్రాప్ని కొంటుందో దాన్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటాము. అయితే దాని కాస్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎట్లా చూస్తారంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ చూసి దానికి అట్లీస్ట్ 1.5 టైం అనేది ఉన్నట్టు చూసుకుంటారు. అంటే ఒక 100 ఉంది అనుకోండమ్మా, దాన్ని గవర్నమెంట్ 250 రూపీస్కి కొన్నది అనుకోండి, అప్పుడు కాస్ట్ కన్నా 1.5 టైం అట్లీస్ట్ ఎక్కువ ఉన్నట్టు చూస్తారు కదా. సో ఈ విధంగా ఉంటేనే ఫార్మర్స్కి సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్తారు. అయితే సార్, ఈ ఎంఎస్పి రేట్లని ఎవరు చెప్తారు ఏంటి? దెర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ సిఏసిపి. జాగ్రత్తగా వినండమ్మా. సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అని చూస్తాం. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ చూస్తాము. ఈ సిఏసిపి ఎంఎస్పి అనేది ఎన్ని క్రాప్స్కి ఇస్తుంది? రికమెండెడ్ 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఇస్తుంది అనమాట. అన్ని క్రాప్స్కి ఇవ్వదమ్మా, 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి మాత్రమే ఎంఎస్పీస్ అనేవి ఇది చెప్తుంది. సార్, ఇది ఫైనల్ చేసే బాడీయా అంటే నో, ఇది ఫైనల్ చేసే బాడీ కాదు. ఈ 22 క్రాప్స్లో కూడా జనరల్గా మనం 14 క్రాప్స్ అనేవి ఖరీఫ్వి చూస్తాము. 14 ఖరీఫ్ క్రాప్స్ అని చూస్తాము. ఆ తర్వాత 6 రబీ క్రాప్స్ అని చూస్తాము. అండ్ 2 అదర్ కమర్షియల్ క్రాప్స్ అని చూస్తాము. 2 అదర్ కమర్షియల్ క్రాప్స్గా చూస్తాము. అండ్ ఈ క్రాప్స్ వీటికే కాకుండా మనం షుగర్ కేన్కి సెపరేట్గా ఇస్తాము. షుగర్ కేన్
షుగర్ కేన్కి సెపరేట్గా ఇచ్చింది మనం ఏమంటామంటే ఎఫ్ఆర్పి అని అంటాము. అంటే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ అని అంటాము. ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది షుగర్ కేన్కి ఇస్తాము. ఇది ఎంఎస్పితో సమానం కాదు, ఇది వేరేగా చూస్తారు. అండ్ ఎంఎస్పి అంటే ఇక్కడ 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఇచ్చేది ఎంఎస్పి. అయితే షుగర్కి ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ కానీ మిగిలిన క్రాప్స్కి ఇచ్చే ఎంఎస్పి కానీ అన్నీ కూడా సిఏసిపి చూస్తుంది, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఆ సిఏసిపి బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరి కింద వర్క్ చేస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద వర్క్ చేస్తుంది. అయితే ఈ సిఏసిపి ఇచ్చేది కేవలం రికమెండేషన్స్ మాత్రమే. ఫైనల్గా ఫైనలైజ్ చేసేది ఎవరమ్మా? దెర్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఫైనల్ కన్క్లూషన్ చేస్తారు. దిస్ ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చూస్తాము. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి చైర్పర్సన్ ఎవరమ్మా? ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారనమాట. ఓకే, అతను మాత్రమే సిఏసిపి ఇచ్చిన బాడీ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసి చేయిస్తారు. ఈ బాడీ ఒకవేళ ఫైనల్ అమౌంట్స్ చెప్పింది అంటే ఇంకా అదే ఫైనల్గా చూస్తాము. అయితే ఎంఎస్పి డిసైడ్ చేయడంలో జనరల్గా ప్రతిదీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారనమాట. ఏంటని? కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కానీ, లేబర్ కానీ, సప్లై అండ్ డిమాండ్ కానీ, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, లేబర్, సప్లై అండ్ డిమాండ్, మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉంది, మిగిలిన క్రాప్స్తో ఈ క్రాప్స్కి, ఇవి కేవలం 14, 6 to 22 క్రాప్సే కదమ్మా. మిగిలిన క్రాప్స్ ప్రైసెస్, ఈ క్రాప్స్ ప్రైసెస్ ఎట్లా ఉన్నాయో చూస్తారు. అండ్ ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉందో అనేది చూస్తారు. ఎన్విరాన్మెంట్ కన్సిడరేషన్లోకి చూస్తారు. అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతిదీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ జనరల్గా ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డారంటే ఎఫ్ఎల్ అనే పార్ట్ కూడా కలుపుతారు. అంటే నథింగ్ బట్ ఫ్యామిలీ, లేబర్ కూడా కలిపి ఫైనల్ ప్రైసెస్ అనేవి సిఏసిపి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అయితే క్వశ్చన్ వచ్చింది అనుకోండమ్మా, రికమెండేషన్స్ ఆఫ్ సిఏసిపి ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ అని. నో, ఆన్సర్ ఈజ్ రాంగ్. రికమెండేషన్స్ ఆఫ్ సిఏసిపి ఈజ్ కేవలం నార్మల్గా సజెషన్ మాత్రమే. ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? అయితే ఎంఎస్పి ఎప్పుడైనా పెంచితే ఏంటి లాభం? ఎప్పుడైతే ఎంఎస్పి పెంచుతారో ఫార్మర్స్కి వాళ్ళ చేతుల్లో మిగిలే అమౌంట్ అనేది పెరుగుతుంది అని చూస్తాం. అవునా? ప్రతి క్వింటాల్కి అమౌంట్ అనేది గవర్నమెంట్కి పెంచితే ఫార్మర్స్కి అల్టిమేట్గా బెనిఫిట్ ఉంటుంది అని చూస్తామన్నమాట. చాలా వరకు ఏం చెప్తున్నారు? ఈ ఎంఎస్పి వలన ఫార్మర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి దీన్ని లెజిస్లేషన్లో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంతవరకు కూడా ఎంఎస్పి ఇవ్వడం అనేది మ్యాండేటరీ ప్రొవిజన్ కాదు. దెర్ ఈజ్ నో రూల్ అండ్ రెగ్యులేషన్ దట్ సేస్ ఎంఎస్పి ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది గవర్నమెంట్కి కావాలి అన్నప్పుడు మాత్రమే ఎంఎస్పి అనేది ప్రకటించవచ్చు. మీకు మెయిన్ మరొకటి తెలియాల్సింది ఏంటి అంటే ఎంఎస్పి ఎప్పుడూ కూడా బిఫోర్ సోయింగ్ ఆఫ్ ది క్రాప్ మాత్రమే ఇస్తారు. బిఫోర్ సోయింగ్ ఆఫ్ క్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అంటే వర్షాలు అనేవి పడతాయి, అంటే ప్రతి ఒక్కరు కూడా క్రాప్స్ అనేవి వేసుకుంటారు. అవునా? సో అయితే ఇటువంటి టైంలో మాత్రమే వీళ్ళు రివీల్ అనేది చేస్తారు. అంటే నెక్స్ట్ ఎంఎస్పి అనేది ఎంత ఉందని అవన్నీ చూసుకొని ఫార్మర్స్ వాళ్ళు దానికి తగ్గట్టుగా క్రాప్స్ అనేవి వేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఎక్కువ ఎంఎస్పి పెరిగింది అంటే ఏ క్రాప్లో ఎక్కువ ఎంఎస్పి పెరిగితే వాటిని కొత్తగా వేసుకోవడానికి ట్రై చేస్తారు. అవునా? సో ఈ విధమైన చేంజెస్ అనేవి ఉంటాయి అని బిఫోర్ సోయింగ్. ఓకే, బిఫోర్ సోయింగ్ క్వశ్చన్ ఒకవేళ వచ్చింది అనుకోండి ఆఫ్టర్ క్రాప్ ప్రొడక్షన్ అని. నో, బిఫోర్ సోయింగ్ మాత్రమే ఎంఎస్పి ప్రైసెస్ అనేవి డిక్లేర్ చేస్తారు. ఈ ఎంఎస్పి ప్రైసెస్కి ఎఫ్సిఐ గుడౌన్స్ అనేవి కొంటాయి అని మనం చూస్తాం. ఓకే, సో అందుకని రీసెంట్గా గవర్నమెంట్ కూడా ప్రైసెస్ అనేవి పెంచి ఫార్మర్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసింది. అయితే మీరు జనరల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అదేంటో ఒక్కసారి చూడమ్మా.
క్రాప్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరగాలి అంటే ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవునా? ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫెర్టిలైజర్స్ని ఫార్మర్స్కి మేము చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ సబ్సిడీ బిల్, అంటే సబ్సిడీ అంటే గవర్నమెంట్ కొంత భరిస్తుందన్నమాట. ఆ అమౌంట్ అనేది 1 lakh crore ఉంటే ఇప్పుడు ఆ అమౌంట్ అనేది 2.1 lakh crore పెరిగింది. డబుల్ అయినప్పటికీ కూడా 1 రూపీ బర్డెన్ కూడా మేము ఫార్మర్స్ మీద పడనివ్వలేదు. సార్ ఎందుకు ఫెర్టిలైజర్స్ ప్రైసెస్ పెరిగింది? ఫెర్టిలైజర్స్ తయారు చేయాలంటే న్యాచురల్ గ్యాస్ అనేది కావాలి. న్యాచురల్ గ్యాస్ అనేది జనరల్గా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారమ్మా? మెయిన్లీ రష్యా నుంచి వస్తుందన్నమాట. సో రష్యా ఉక్రెయిన్ వార్ టైం కాబట్టి న్యాచురల్ గ్యాస్ అనేది ప్రతి చోట డిమాండ్ అనేది పెరిగిపోవడంతో దాని ప్రైసెస్ అనేవి డబుల్ అయిపోయాయి. ఈ లాస్ట్ 1.5 monthలో దాని ప్రైసెస్ డబుల్ అయ్యాయి కాబట్టి ఫర్టిలైజర్స్ మీద బర్డెన్ కూడా మాకు పెరిగింది. అయినా కూడా మేము ఆ బర్డెన్ ఫార్మర్స్ మీదకి వేయము. ఫార్మర్స్కి జనరల్గా గవర్నమెంట్ గోల్ ఏమని చెప్తుందమ్మా? డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ మాత్రమే మా గోల్. మేము దీనికి మాత్రమే కష్టపడతాము. గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏం చెప్తుంది? ఫార్మర్స్కి ఇన్కమ్ ఏదైతే వస్తుందో ముందు కన్నా ఇప్పుడు దాన్ని డబుల్ చేయడమే మా గోల్ తప్ప ఇంకేమీ కాదు అని జనరల్గా గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఓవరాల్ ఎంఎస్పి ప్రైసెస్ అనేవి పెంచడం వలన గవర్నమెంట్కి బర్డెన్ అయినప్పటికీ కూడా ఆ అమౌంట్స్ అనేవి డైరెక్ట్గా ఫార్మర్స్కి చేరితే మాత్రం చాలా వరకు బెనిఫిట్ అవుతుందన్నమాట. కోవిడ్ టైమ్స్ కాబట్టి వాళ్ళ దగ్గర అమౌంట్స్ అనేవి ఉండవు. సో ఇటువంటి టైంలో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది బ్యాక్ వచ్చింది అంటే వాళ్ళు దే కెన్ యూజ్ దట్ మనీ ఫర్ అదర్ వెల్ఫేర్ మెషర్స్, అంటే ఫ్యామిలీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని మనం అర్థం చేసుకోగలం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మ, దీనికన్నా ఇంకేమీ లేదు. సో ఇక్కడ మీరు జనరల్గా డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఒక కమిటీ రికమెండేషన్స్తో ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్ ఏంటో చెప్పండి అమ్మా. ఓకేనా? సో ఒక కమిటీ అనేది డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ చేయమని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఏ కమిటీ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ గురించి చెప్పిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. ఓకే, ఎస్. అయితే మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. అయితే రీసెంట్గా అంటే నిన్న ఇండియా అండ్ వియట్నాం అనేది మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ మీద సంతకం అనేది పెట్టుకున్నాయి. ఎవరితోనమ్మా? వియట్నాం కంట్రీతో. సో అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ వియట్నాం అనేది చూడండి ఒక్కసారి. మనకి వియట్నాంతో రిలేషన్స్ అనేవి సిన్స్ ఏజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తాము. ఈవెన్ వియట్నాం ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ ద స్టేటస్ ఆఫ్ నేషన్ టు వియట్నాం అని చూస్తాము. అండ్ వియట్నాం అనేది ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉంది కదమ్మా. సో మనకి వియట్నాం అనేది ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ ఇండియాకి వియట్నాంకి ఎప్పుడూ కూడా డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రహ్మోస్ మిసైల్స్ కూడా వియట్నాంకి సప్లై చేస్తాము. బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి ఎవరికి ఇవ్వం కదమ్మా, బట్ వియట్నాంకి మాత్రం కావాలి అంటే సప్లై చేస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గా చూస్తే మనం కాంప్రహెన్సివ్, ఆల్రెడీ వియట్నాంతో మనకి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సిన్స్ 2016 అనేది చూస్తాము. 2016 నుంచి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది మనం చూస్తామన్నమాట. సో మనకి వియట్నాంతో చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని అర్థమవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ వియట్నాం ప్రెసిడెంట్ హో చి మిన్. ఓకే,
హో చి మిన్ హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ వియట్నాం కంట్రీ అని చూస్తాము. అండ్ రీసెంట్గా యూపీఎస్సీలో చూసిన వియట్నాం గురించి ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, రైట్. సో హో చి మిన్ అప్పటి నుంచి కూడా మనకి ఇండియా సపోర్ట్ చేస్తూనే ఉంది వియట్నాంకి. హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ హీఈస్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఫర్ వియట్నాం అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ రిలేషన్స్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. దెన్ వీ షల్ సీ వాట్ ఈజ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూడండి. లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఓకే, అయితే మీరు ఇండియా ఇక్కడ ఉంది అని చూస్తే ఇక్కడ నుంచి చైనా ఉంది ఈ తర్వాత, రైట్. సో ఇక్కడ మనకి వియట్నాం అనే కంట్రీ ఉంది. ఓకేనా, వియట్నాం కంట్రీ ఉంది. ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ అని చూస్తాము, ఇండియన్ ఓషన్. అండ్ ఇక్కడ పసిఫిక్ ఓషన్ అని చూస్తాము, పసిఫిక్ ఓషన్. ఇప్పుడు జనరల్గా మనము లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఏంటి అంటే వియట్నాంకి పోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, అవునా. పోర్ట్స్ అనేవి ఉంటాయి. మన నేవీ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కెపాసిటీస్ ఎంత ఉంటాయమ్మా, కొంత దూరం వరకు వెళ్ళగలయి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్కి రాగలయి. అంటే మనకేంటి, మనకు ఈ రీజన్ అంతా కూడా ప్రొటెక్షన్ వస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఇండియా కదా, ఆ రెడ్ లైన్ వరకు మనకి ప్రొటెక్షన్ వస్తే సరిపోతుంది. నేవీ కెపాసిటీస్ కూడా అంతవరకు సరిపోతాయి. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం వియట్నాంతో మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఏంటమ్మా, మన నేవీ షిప్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఇక్కడి నుంచి ముందుకు అలాగే వెళ్తూ ఇక్కడ దాకా వచ్చాయి అంటే వియట్నాం కంట్రీ వాళ్ళు వెంటనే మనకేం సపోర్ట్ చేస్తారమ్మా, మిలిటరీ ఫెసిలిటీస్ అనేవి ఇస్తారు. అంటే ఏంటి, అన్నీ కూడా జనరల్గా చెప్తాను, వర్డ్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మిలిటరీ ఫెసిలిటీస్ అంటే మన నేవీకి వెంటనే కావాల్సిన ఫ్యూయల్స్ కానీ, ఫుడ్ కానీ, లేదంటే ఎయిడ్ అంటే నథింగ్ బట్ మెడిసిన్ సపోర్ట్ కానీ ఏమైనా కావాలనుకున్నా కూడా వెంటనే అవి సప్లై అనేది చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదమ్మా, ఏమేమి సప్లై చేస్తుంది. ఇన్ జనరల్గా ఫ్యూయల్స్ కానీ, లేదంటే ఫుడ్ కానీ, ఎయిడ్ కానీ, ఇంకేదైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే అవన్నీ కూడా ఆ పోర్ట్స్ సాల్వ్ చేస్తాయి. ఇన్ జనరల్గా ఏంటి, మిలిటరీ నేవీవి సంబంధించిన వేరే కంట్రీస్ అనేవి అన్లెస్ అగ్రిమెంట్స్ లేకపోతే మన పోర్ట్స్లోకి తీసుకొని రాము. ఓకేనా, బట్ ఇక్కడ మనం వియట్నాంతో అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఒక్కసారి ఈ రీజన్ చూడండి. వియట్నాం పక్కనే మనకి ఈస్ట్ చైనా సీ అనేది ఉంటుంది, ఈస్ట్ చైనా సీ అండ్ సౌత్ చైనా సీ అనేది ఉంటుంది. అంటే చైనాకి ఇప్పుడు మనకి ఎప్పుడైతే వియట్నాంతో మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అవుతుందో మన నేవీ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ దాకా కూడా పెరుగుతుంది అని మనం చూస్తాం. అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు సార్ మ్యూచువల్ అన్నారు కదా, మ్యూచువల్ అంటే సేమ్. ఇప్పుడు ఒకవేళ వియట్నాం నుంచి నేవీ వాళ్ళు ఇండియా వైపు వచ్చినా కూడా ఇండియా వాళ్ళకి టోటల్గా ఫ్యూయల్స్ కానీ, ఫుడ్ కానీ, మెడికల్ ఎయిడ్ కానీ, ఇంకేమైనా అర్జెంట్ రిక్వైర్మెంట్స్ కానీ, ప్రొవిజన్స్ కానీ ఏవి కావాలన్నా కూడా నో అనకన్నా పూర్తిగా ఇస్తుంది అని మనం చూస్తాం. ఓకే, సో ఈ మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేది బోత్ కంట్రీస్కి కూడా బెనిఫిషియల్ అని మనం చూస్తాం. బోత్ కంట్రీస్కి ఈ అగ్రిమెంట్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది అన్నమాట. సో దీంతో ఏమవుతుందో చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఏంటి అంటే ఇండియా యొక్క నేవీ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అవునా. నేవీ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నేవీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు కూడా స్ప్రెడ్ అవుతుందని చూస్తాం. అంటే ఇండియన్ ఓషన్ నుంచి పెసిఫిక్ ఓషన్ దాకా వెళ్తుంది కాబట్టి ఇండో పెసిఫిక్ రీజియన్ మొత్తంలో కూడా ఇండియా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత బోత్ కంట్రీస్కి డిఫెన్స్ రిలేషన్స్ అనేవి మరింత స్ట్రాంగ్ అవుతాయి. డిఫెన్స్ రిలేషన్స్ అనేవి మరింత స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇండియా పవర్ ప్రొజెక్షన్ కూడా పెరుగుతుంది. ఈ పవర్ ప్రొజెక్షన్ పెరగడంతో రేపొద్దున ఇండియా సూపర్ పవర్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఈజీగా అవ్వగలవి. నేవీ స్టేషన్స్ ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో అదంతా కూడా పెరుగుతుంది అని చూస్తాము. అండ్ ఎప్పుడైతే డిఫెన్స్ రిలేషన్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా ట్రేడ్ రిలేషన్స్ కూడా టూ కంట్రీస్కి పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ కూడా మనం చూస్తాము. పీపుల్ టు పీపుల్
కోఆపరేషన్ కూడా మనం పర్టికులర్గా చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేవి మిలిటరీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. సార్ అయితే ఇండియా ఫస్ట్ టైం ఇప్పుడు వియట్నాంతో చేసుకుంటుందా అంటే నో, ఈ వియట్నాం ఈజ్ నాట్ ది ఫస్ట్ కంట్రీ. అయితే మనం అమెరికాతో ఫస్ట్ టైం 2016లో చేసుకోవడం అనేది జరిగింది. దాన్ని లెమోవా అని అంటాము. లెమోవా అంటే ఏంటి? లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ని లెమోవా అంటాము. ఇప్పుడు ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టైం అక్కడి నుంచి మనం తీసుకొని రావడం జరిగింది. 2016లో మనం యూఎస్ఏతో లెమోవా పెట్టుకున్నాం. ఆ తర్వాత క్వాడ్ కంట్రీస్ అన్నిటితోని ఉన్నాయని చూస్తాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం ఫ్రాన్స్తోని, సింగపూర్తోని, సౌత్ కొరియాతో కూడా పెట్టుకున్నాం. అంటే మనకి ఇప్పుడు క్వాడ్ కంట్రీస్ అన్నీ అంటే ఏంటి? యుఎస్ఏతో ఉంది, ఆస్ట్రేలియాతో ఉంది, జపాన్తో ఉంది, ఫ్రాన్స్తో ఉంది, సింగపూర్తో ఉంది, సౌత్ కొరియాతో ఉంది. ఇప్పుడు మనం వియట్నాంతో కూడా పెట్టుకున్నాము. అంటే ఆల్మోస్ట్ పెసిఫిక్ రీజియన్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మన నేవీ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీస్ అంతా కూడా పెరుగుతుంది. అండ్ చైనాని డిటరెన్స్ చేసే కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. డిటరెన్స్ చేసే కెపాసిటీ అంటే ఏంటమ్మా? చైనా ఎప్పుడైనా కూడా ఇండియాకి థ్రెట్ చేస్తే వెంటనే మన వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉండగలరు అని చూస్తామన్నమాట. అండ్ ఇటువంటి కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్స్ అనేవి కంట్రీస్కి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఇండో పెసిఫిక్ రీజియన్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతున్న టైంలో ఇటువంటి అగ్రిమెంట్స్ అనేవి ఇండియాకి బెనిఫిట్ చేస్తుందన్నమాట. సో ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ని మనం ఏమని పెట్టుకున్నాం పేరు? జాయింట్ విషన్ స్టేట్మెంట్ ఆన్ ఇండియా వియట్నాం డిఫెన్స్ పార్ట్నర్షిప్ టువర్డ్స్ 2030 అని మనం చూస్తాం. సో ఇది మన స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా పూర్తిగా పెంచడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ 2030 వరకు కూడా ఇండియా ఈ అగ్రిమెంట్లో ఉంటుంది. వియట్నాంకి కావాల్సిన సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ వియట్నాంకి మనం ఏం చెప్పాం? $500 మిలియన్ డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాము. అంటే 500 మిలియన్ అనేది అప్పిస్తాము. సో దాంతో మీరు మా దగ్గర నుంచి డిఫెన్స్ ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు. అవునా? సో దీంతో ఇండియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేవి గ్లోబుకు కూడా తెలుస్తుంది. అందుకనే వియట్నాంకి 500 మిలియన్ అనేది ఇస్తున్నాం. అండ్ వియట్నాం దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది పెరగడం స్టార్ట్ చేశాము. అండ్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కూడా మనం వాళ్ళకి ఫండింగ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కోఆపరేషన్ చేసి ఫండింగ్ చేస్తాము అని వియట్నాంకి చెప్పడం జరిగిందనమాట. వియట్నాం ఇంపార్టెన్స్ చూసాం, ఆ అగ్రిమెంట్ చూసాము, ఆ అగ్రిమెంట్ ఇంకెవరితో ఉందో చూసాము, ఈ జాయింట్ స్టేట్మెంట్ అన్నీ కూడా చూడడం జరిగింది కదా. ఎస్, సో ఇటువంటి టైంలో ఆల్రెడీ మనం ఇందాక ఆర్టికల్ చూసాం, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, అండ్ ఈ ఆర్టికల్ అంతా చూసాం కదా. సో అటువంటి టైంలో ఇటువంటి అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం జనరల్గా పరిగణిస్తామన్నమాట. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఇంతకన్నా దీంట్లో చూడాల్సింది ఇంకేమీ లేదమ్మా. మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. విల్లింగ్ టు వర్క్ విత్ ఇండియా టు హెల్ప్ శ్రీలంక సేస్ చైనా అనేది చెప్తుంది అనమాట. ఏంటని? శ్రీలంక ఇప్పుడు చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది కదా. ఈ టైంలో మనం ఇండియాతో కలిసి వర్కౌట్ చేద్దాము అని ఇండియాకి చెప్తుంది అనమాట. ఇండియన్ గవర్నమెంట్ మేము కలిపి శ్రీలంకని తన ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొని రావడానికి హెల్ప్ చేద్దాము అని చెప్పింది అనమాట. ఏంటి? చైనా ఈవెన్ ప్రైజింగ్ ఇండియా. ఏంటి? గ్రేట్ ఎఫర్ట్స్ అనేవి శ్రీలంకలో ఇండియా చేత చేయబడుతున్నాయి అని చెప్తున్నారనమాట. తన ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి ఇండియా తన వంతు హెల్ప్ అనేది చేస్తుంది అని చూసాం. అండ్ రీసెంట్గా కూడా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ చైనా $73 మిలియన్
$73 మిలియన్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఈ పిక్చర్లో ఇండియా ఒక షిప్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్గా ఫుడ్ అనేది శ్రీలంకకి పంపిస్తుంది అన్నమాట. అంటే ఇండియా ఈజ్ డూయింగ్ లాట్ మోర్ దెన్ వాట్ చైనా ఈజ్ డూయింగ్ టు శ్రీలంక. ఈ విషయాన్ని శ్రీలంక కూడా యాక్సెప్ట్ చేసిందనమాట. చైనా ఏంటి అఫీషియల్గా ఏంటి ఇండియా $3.5 బిలియన్ వరకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎట్లా చేశారంట? త్రూ కరెన్సీ స్వాప్స్. సార్ కరెన్సీ స్వాప్ అంటే ఏంటి? కరెన్సీ స్వాప్ అంటే నథింగ్ బట్ ఈ ఇండియన్ రూపీస్ శ్రీలంకన్ కరెన్సీ ఆర్ రెండు కూడా డాలర్స్లో చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు శ్రీలంకన్ రూపీ ఇస్తారు, మనం డాలర్స్ అనేవి పే చేస్తాం. ఓకే, అండ్ లేదు అంటే ఇండియన్ రూపీస్ వాళ్ళు తీసుకుంటారు, అట్లాగా శ్రీలంకన్ రూపీస్ అనేవి మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా $3.5 బిలియన్ మేరకు కరెన్సీ స్వాప్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది చేస్తాము. అండ్ ఇదే కాదు, లోన్ డిఫర్మెంట్ అంటే శ్రీలంక ఈ 2022లో కొంత లోన్ అమౌంట్ అనేది ఇండియాకి పే చేయాలి, బట్ అది ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది కదా అని డిఫర్ చేయడం జరిగింది. అంటే ఓకే, నువ్వు అప్పుల్లో ఉన్నావు కదా, ఈ ఇయర్ పే చేయకు, బట్ 2 ఇయర్స్ అయిన తర్వాత పే చేయలే, నీకు ఏ విధమైన ఇంట్రెస్ట్ రేట్ కూడా వేయను ఆర్ ఎక్స్చేంజ్కి ఇట్లా బెనిఫిట్ ఇస్తాను అని ఏదైనా చెప్తే అలాగా లోన్ డిఫర్మెంట్ అని అంటాము. అండ్ ఆ తర్వాత వేరియస్ క్రెడిట్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు అప్పులు ఇస్తూ టోటల్గా ఈ కరెన్సీ స్వాప్ కానీ లోన్ డిఫర్మెంట్ కానీ క్రెడిట్ లైన్స్ కానీ అన్నీ కలిపి $3.5 బిలియన్ అనేది హెల్ప్ చేసింది ఇండియా అని చైనా అఫీషియల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ వెంటనే ఏం చెప్తుంది? ఎస్, ఇండియా చాలా వరకు శ్రీలంకకి హెల్ప్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఇండియాతో కలిపి వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఎందుకు ఈ పాలసీ చైనా తీసుకొచ్చిందంటే, ఆల్రెడీ చైనా ఇండియా ముందు ఒక ఫిలాసఫీ అనేది పెట్టుకున్నారు. ఏంటని? లెట్స్ హెల్ప్ ఏషియన్ కంట్రీస్ విత్ చైనా ప్లస్ ఇండియా +1 అగ్రిమెంట్. ఓకే, చైనా ఇండియా +1 అగ్రిమెంట్ అంటే ఈ +1లో జనరల్గా వేరే కంట్రీని పార్ట్నర్షిప్గా తీసుకొని గ్రోత్తో మనం ముందుకు వెళ్దాము. అంటే ఏంటి? చైనా హెల్ప్ చేస్తుంది, ఇండియా కూడా హెల్ప్ చేస్తుంది ఈ కంట్రీ గ్రో అవ్వడానికి. సో దాంతో ప్రతి కంట్రీని కూడా ఏషియాలో మంచిగా మనం రిలేషన్స్ పెంచుకొని ట్రేడ్ అనేది చెయ్యొచ్చు అని ఫిలాసఫీ ఆల్రెడీ ఉంది అనమాట. చైనా ఇప్పుడు దాన్ని తన అడ్వాంటేజ్గా వర్కౌట్ చేసుకోవాలనుకుంటుంది. సార్ అడ్వాంటేజ్గా వర్కౌట్ ఎందుకు అడ్వాంటేజ్గా అని అన్నాను అంటే, ఒక్కసారి చూడమ్మా, రీసెంట్గా శ్రీలంక వాళ్ళు ఏం చెప్పారు? కొన్ని ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ఐలాండ్స్లో చైనా ఏం చెప్పింది? ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాని అని అన్నాయి. ఎనర్జీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాను అని అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత శ్రీలంక వాళ్ళు చైనీస్తో ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకొని ఆ అగ్రిమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్. సో దాంతో చైనా చాలా వరకు డిసప్పాయింట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మీరు ఒక్కసారి చూస్తే చైనాకి చాలా ఫండింగ్ అనేది శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. ఇన్ జనరల్గా చైనా అండ్ జపాన్ మాత్రమే శ్రీలంకకి ఎక్కువ ఫండింగ్ అనేది చేస్తుంది. ఎవరు చేస్తారమ్మా? చైనా ప్లస్ జపాన్. ఈ 2 కంట్రీసే శ్రీలంకకి ఎక్కువ శాతం ఫండింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాయి. ఈవెన్ మీరు చైనీస్ లోన్స్ అని తీసుకుంటే టోటల్ శ్రీలంకన్ లోన్స్లో 10% డెట్ అనేది చైనాతో మాత్రమే ఉంటుంది అని చూస్తాం. ఓకే, అండ్ ఈ 2022లో శ్రీలంక ఏమనుకుంది? తను వరల్డ్ మొత్తానికి కూడా $50 బిలియన్ మేరకు అప్పు ఉన్నది, ఈ అప్పు నేను అసలు తీర్చలేను, నన్ను ఏమీ అనకండి అని చెప్పడం కూడా చెప్పింది అనమాట. ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు డిఫాల్ట్, నేను ఇంకా ఇది పే చేయలేను, నా దగ్గర నుంచి మరి ఇది ఎక్స్పెక్ట్ చేయకండి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇట్లా డెట్ డిఫాల్ట్ అనేది చేసిన తర్వాత చాలా కంట్రీస్ ఏంటి శ్రీలంక సిచ్యువేషన్ అర్థం చేసుకొని హ్యుమానిటేరియన్ సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఎందుకు? ఒకేసారి కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత తనకి ఏవైతే రావాల్సినవో, అంటే ఇన్ జనరల్గా టూరిజం అంతా
కూడా క్లోజ్ అయిపోయింది. టూరిజంతోనే తనకు ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా సరిగ్గా రావట్లేదు కాబట్టి మా దగ్గర డాలర్స్ లేవు కాబట్టి మేము ఆ అప్పుని పే చేయలేము అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో అందుకని ఇండియా లాంటి కంట్రీస్ వాటికి హెల్ప్ చేస్తుంది అనమాట. రీసెంట్గా శ్రీలంక IMF హెల్ప్ కూడా అడిగింది అనమాట. IMF నుంచి $5 బిలియన్ ఫండింగ్ కావాలి. శ్రీలంక వెంటనే సెట్ రైట్ అవ్వాలంటే అట్లీస్ట్ $5 బిలియన్ అనేది చెయ్యాలి అని చూస్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఈ కంట్రీ అనేది స్టేబుల్గా వస్తుందన్నమాట. ఇండియా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. బట్ చైనా మాత్రం ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇండియాతో కలిపి శ్రీలంకకి హెల్ప్ చేయాలి అని చూస్తుంది అనమాట. సో ఓకేనమ్మా, ఇది ఆర్టికల్. ఇంతకన్నా దీంట్లో డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్, ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, అండ్ మీరు ఒక్కసారి చూస్తే మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ ఆల్సో. క్వశ్చన్స్ అడిగాను, కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేస్తే మాకు అది మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.